ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కోరికలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి, దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయతను మరలా ఒకసారి పరిశోధించడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించుచూ వచ్చుచున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా శక్తి సామర్థ్యముతో సహాయపరిచి నడిపించుకు తీరునుగాక. ఈ పగటి వేళ మనం ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. దేవుని యొక్క వాక్యోపదేశాల ద్వారా మనతో మాట్లాడడానికి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగిన ఒక మనస్తత్వముతో ప్రార్థనకు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటాం. నిర్లక్ష్య భావం లేకుండా దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నాం అన్నది భయభక్తితో ఆలోచించుకొని ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య అధ్యాయంలోకి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తల క్రియ 24వ అధ్యాయం దాని 16వ వచనం, అదే రీతిగా 23వ అధ్యాయం దాని 1వ వచనాన్ని కలిపి ఒకసారి మనం చదువుదాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగంలో నుంచి మనసాక్షికి సంబంధించిన వాక్య భాగమును మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసుకొని తీరుదాం. దేవుని యొక్క మాటల్లో బైబిల్ గ్రంథంలో మనసాక్షికి అధికంగా ప్రాధాన్యత వహింపచేస్తున్నట్టుగా బైబిల్ మనకి సెలవిస్తున్నది. కానీ బాధాకరమైన విషయం ఏంటిదంటే అనేక మంది దేవుని యొక్క బిడ్డలకే మనసాక్షి లేనట్టుగా వారి జీవితం ఏమవుతున్నారు, ఆత్మీయతలో కొనసాగించుకు తీరుతున్నారు. దేవుని యొక్క బిడ్డలకి మాత్రం కాదు, అన్యులకు కూడా దేవుడు ఏమి ఇచ్చారు? మనసాక్షి అన్న ప్రణాళికను దేవుడు ఇచ్చారు. మనసాక్షి అన్న దానిని ఇంకో రీతిగా భాషాంతరం చెప్పి తీరగలిగితే దేవుని తట్లు, లేకపోతే దేవుని యొక్క విషయంలో ఏం కలిగింది, ఒక దిక్కు నియంత్రణ కలిగి తీరడానికి దేవుడు మనకి కల్పించిన ఒక అనుబంధమే మనసాక్షి అని మనం చెప్పుకు తీరవచ్చు. ఏ రీతిగా ఏ ఊరు ఏ ప్రాంతం తెలుసుకు తీరడానికి దిక్కు నియంత్రణ ఉన్నదో అదే రీతిగా ఆత్మీకులకు, లేకపోతే దేవుని యొక్క విషయంలో ఆత్మిక భావము గురించి ఉన్న దానిలో దేవుని బిడ్డలకు ఇచ్చిన ఒక గొప్ప దిక్కును తెలుసుకోవడానికి, దేవుని తట్టున్న దిక్కు కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుసుకు తీరడానికి, పరిశోధించుకు తీరడానికి దేవుడు ఇచ్చిన సాధనాన్ని మనసాక్షి అన్నట్టుగా చెప్పుచుట్టుగా మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలకి కొద్దిగా ఎక్కువగా పనిచేస్తుంది, అన్యులకు అది కాస్త మాత్రమే పనిచేస్తుంది. అందరిలో మనసాక్షి పనిచేస్తుంది, కానీ అది అధికంగా ఆత్మీకులలో యేసయ్యతో అనుబంధం కలిగిన వారిలో అది అధికంగా పనిచేసే ఒక కేంద్రాన్ని ఇచ్చినట్టు కనిపిస్తున్నది. అందుకే అపోస్తల క్రియ 23వ అధ్యాయం 1వ వచనములో మంచి మనసాక్షి గురించి ఆయన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అక్కడ చెప్పిన మాట మీరు ఒకసారి చూడండి. మంచి మనసాక్షి అంటే మంచి మనసాక్షి అపోస్తలుడైన పౌలు గారికి ఉంది అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్పుకు తీరుతున్నాడు. ఈ పగటి వేళ ఈ ఉపవాస ప్రార్థన కోడికలో నీ మనసాక్షి ఎటువంటిది, ఎలా అది స్పందిస్తున్నదో ఈ పగటి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. రక్షణ పొంది దేవునికి నిజ రక్షకునిగా అంగీకరించిన దేవుని యొక్క బిడ్డలో అందరూ కూడా ఏమై తీరేది? బాప్తిసం మూలంగా మంచి మనసాక్షిని పొందుకున్నట్టుగా మొదటి పేతురు పత్రిక చెప్తున్నది. 2:23 చదివినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన మంచి మనసాక్షి ఎలా మనకి దొరికేది? బాప్తిసం పొందుట వలన, లేకపోతే క్రీస్తును ధరించుట వలన, క్రీస్తును అంగీకరించుట వలన దేవుడు మనకేమి ఇచ్చేది? మంచి మనసాక్షి అన్నది మనకి ఇచ్చేది. ఆ రోజు ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి యేసయ్యను నీ రక్షకునిగా ధరించుకున్నావో ఆ రోజు నీలో ఒక ప్రత్యేక మనసాక్షి ప్రారంభించబడుతున్నది. దానిని బైబిల్ మంచి మనసాక్షి అని చెప్పుచున్నది. ఆ మంచి మనసాక్షి కలిగిన వాడు అన్నిటినీ కూడా మంచిగా వివేచించుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరుతారు. ఈరోజు వాక్య పరిచర్య అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది నీకు అసలు మనసాక్షి ఉందా, అది యథార్థంగా దేవుడి దగ్గర నుంచి దొరికిందా, లేకపోతే చంపేసుకున్నావా అన్నది నీకు ఈరోజు పగటి వేళ అర్థమై తీరుతారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంతో తన మీద కేసు వేసేసి ఆయనను ఏం చేశారు? వాయిదా వేసుకు తీరడానికి, విస్తరింపును ఇచ్చుకు తీరడానికి కోర్టు సిస్టంలో తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పుచున్న ఒక మాట, నా మనసాక్షి ఏమై ఉన్నది? నిర్దోషభరితంగా ఉన్నది,
లేకపోతే మంచిగా ఉన్నదని ఆయన ఏం చేసుకోగలిగాడు? న్యాయ అధ్యక్షుని దగ్గర ఆయన ఏం చేసుకోగలిగాడు? చెప్పుకోగలిగి తీరాడు. ఈ పగటి వేళ ఒక విషయం తెలుసుకో తీరాలి. ఈ పగటి ఇప్పుడు జీవించిన ఈ కాల తరగతిలో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఏం చేయాలి? ప్రతి మనిషి, దేవునికి నమ్ముకున్న ప్రతి మనిషి ఏం చేయాలి? నిలబడి ఉండి తీరాలి. ఈ మనసాక్షిని దేవుడు ప్రశ్నించుకునే ఏం చేసేది? దేవుడు తీర్పు తీర్చేది. ఎలాగ అపోస్తలుల 23వ అధ్యాయంలో పౌలు గారు ఆ కాలంలో ఉన్న న్యాయ వ్యవస్థకి ముందు నిలబడి మనసాక్షిని ఓపెన్ అప్ చేసి, లేకపోతే మనసాక్షిని తెరిపించుకొని సాక్ష్యం చెప్పాడు. అదే, నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే నాకు సంబంధం లేదు, నాకు దాంట్లో ఏ పట్టింపు లేదు. పరలోకానికి వెళ్తే నీ మనసాక్షి అన్న దిక్కు నియంత్రణని దేవుడు ఏం చేశాడు? తెరిచి బయట పెట్టి దాన్ని అనుసరించే దేవుడు నేనేం చేసేది? తీర్పు తీర్చేది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమిలో జీవించినప్పుడు న్యాయ అధ్యక్షుడైన యేసయ్యను తలుచుకొని నీ దిక్కు నియంత్రణ అయినా మనసాక్షిని ఏం చేయాలి? ఇంకా మంచి ఇది ఉండే తీరడానికి ఉన్న ప్రయత్నం చేసుకు తీరాలి. అలాగే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు మనసాక్షిని చంపుకోవడం కాదు, మనసాక్షిని బతికించుకు తీరడానికి ప్రయత్నం చేయాలి. మనసాక్షిని మంచిగా ఉండేటట్టుగా ఉపయోగించుకు తీరాలి. అందుకే కొన్ని వ్యాఖ్యానాలు ఈ రీతిగా చెప్తున్నాయి. ఈ మనసాక్షి అన్న దిక్కు నియంత్రణ ఏ రీతిగా ఉన్నాయో తెలుసా? స్టార్ లాగుంటది. దాని 4 పక్కల అదేమై ఉంటుంది? పొడిచేటట్టుగా ఉంటుంది. స్టార్కి ఎన్ని అంచులు? సుమారు 5 అంచులు ఉంటాయి. ఆ రీతిగా ఉంటాయి. మనసాక్షి పని చేయలేని వాడు ఎలా ఉంటుంది తెలుసా? ఒంటరిగా ఉంటుంది. అర్థం కాలేదనుకోండి. మనసాక్షి పని చేసిన వాడికి ఎలా ఉంటుంది తెలుసా? స్టార్ లాగా ఉంటుంది. అది ఎప్పుడు నిన్ను పొడుస్తూ ఉంటుంది, ఎప్పుడు నిన్ను వేదన పరుస్తూనే ఉంటుంది, ఎప్పుడు నీకు గాయపరుచుతూనే ఉంటుంది. నీ తప్పితం అయితే నువ్వు పశ్చాత్తాప పడడానికి అది నీకు ఎప్పుడు ఏం చేస్తుంటుంది? వేదన. అదే మనసాక్షి లేనోడు అనుకో, అది గుండ్రంగా ఉంటుంది, అదే ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. అందుకే ఇది గుండ్రంగా అయ్యే తెలుసా? మనసాక్షి పని చేసి దానికి అధికంగా ఏం చేయడం కాదు, దానికి లోబడకపోవడం వలన అదేమైపోద్ది? గుండ్రం అయిపోద్ది. ఉదాహరణకి ఇసుక పుట్టేది ఎలాగా? ఇసుక మొట్టమొదటి పుట్టేస్తున్నదా? ఇసుక ఎలాగ పుట్టేది? ఇసుక పుట్టడానికి ఉన్న కారణం ఆ రాళ్ళ మీద అధిక తీవ్రంగా నీళ్లు ప్రవాహం తగులుట వలన నేటికి మీరు కనిపించిన ఆ రాయ రేపటికి అదేమై తీరేది? ఇసుకగా మారి తీరేది. అంటే ఎంత నీళ్లు ప్రవహిస్తున్నదో అంత రాయ మెల్లిమెల్లిగా ఏమై తీరడానికి ప్రారంభిస్తుంది, అరగడానికి ప్రారంభించి తీరుతుంది. అలాగే మంచి మనసాక్షి, దేవుడు మనకి ఇచ్చిన మనసాక్షి స్టార్ మాదిరిగా పొడిచేటట్టుగా, గాయపరిచేటట్టుగా ఉంటుంది. నిన్ను పొడిచేటే అవతల కాదు, నీ వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకు తీరడానికి పొడిచేటట్టు కూడా. దాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టావు అనుకో, అది మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? నీకు మరి గాయ పెట్టేటట్టుగా అనిపించదు. అందుకే కదా కొందరికి మనసాక్షి లేనట్టుగా పెద్ద మాటలతో అక్క తొక్క తొక్క అని ఫీల్ చేస్తారు. కానీ ఆ సహాయం కోరే టైంలో అక్క తొక్క ఉండదు. కానీ అర్థం ఏం తెచ్చింది? మనసాక్షిని కోరు నీడు ఏం చేసేసాడు? చంపేశాడు. అందుకే కదా మన సంఘంలో ఆరాధనతో 8 గంటలని తెలుసు, 7:15 కూడా రాకుండా ఇటు మనసాక్షితో లోపలికి వచ్చి కూర్చొని ఆడు అనుకుంటే నా మనసాక్షి ఏం బాగోలేదు. ఎప్పుడో నీ మనసాక్షి ఏమైపోయింది? గుండ్రంగా అయిపోయి నువ్వు నీ మనసాక్షి తిరుగుతున్నదే తప్ప దానివల్ల నీకేం కావట్లేదు. ఏ రీతి కలిగిన స్పందన కలగట్లేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు పౌలు చెప్పినట్టుగా చెప్పగలిగి తీరాలి. నేను క్రీస్తు న్యాయాసనం ముందు నిలబడక మునిపే ఇప్పుడే నా మనసాక్షిని నేనేం చేస్తున్నా? మంచిగా ఉన్నట్టుగా నేను దాన్ని ఏం చేసి తీరుతాం? క్రమపరుచుకు తీరుతున్నాను. అందుకే దేవుని యొక్క బిడ్డలను జీవించిన కాల తరగతిలో నీ మనసాక్షిని నీవేం చేసుకోవాలి? మంచిదిగా ఉన్నట్టుగా జీవించడానికి దేవుని బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే ఒకటి వేళ ప్రశ్నించుకొని మనసాక్షికి అలా మంచిగా ఉన్నట్టుగా ఉందా? ఏది మంచిదో దానిని ఏం చేశాను? స్పందన కలిగేటట్టుగా దాన్ని నేను కరెక్ట్గా చేశాను అని నీ మనసాక్షి నీతో మాట్లాడుతుంది. అందరితో మనసాక్షి ఏం చేయట్లేదు. అందుకే అందరు చాలా మంది అసలు మనసాక్షి కూడా లేదండి, కారణం అంటే పని చేయట్లేదు. అందుకే పౌలు గారు చెప్తే నా మనసాక్షి ఏమైంది? నేటి వరకు నేను జీవించిన ప్రణాళికలో ఏముంది? మనసాక్షి ఏమై ఉన్నది? సరైన రీతిగా ఉన్నది. ఇంగ్లీష్లో చెప్పి ఐ హ్యావ్ లీవ్ మై లైఫ్ బిఫోర్ గాడ్ విత్ ఏ పర్ఫెక్ట్లీ గుడ్ కన్సెంట్. అంటే యథార్థత చెందిన మంచి మనసాక్షితో నేనేమై జీవించానని ఎవరి ముందు చెప్పగలిగి? ఒక రాజు ముందు, ఒక న్యాయ అధ్యక్షుని ముందు చెప్పగలిగి తీరుతాడు. అలాగే
అలాగైతే ఈ పగటి వేళ రాజులకు రాజైన యేసయ్య వచ్చేటప్పుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడి నువ్వు చెప్పగలిగి తీరాలి, నాకు దేవుడిచ్చిన ఆయుష్, నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం, నాకు దేవుడిచ్చిన రక్షణ, నాకు దేవుడిచ్చిన ఆత్మీక అనుబంధం ఏమై తీరింది? పర్ఫెక్ట్ గా మంచి మనసాక్షితో నేనేం చేశాను, జీవించుకొని క్రమపరచగలిగాను చెప్పగలిగినోడు మాత్రమే క్రీస్తు న్యాయాసనం ముందు ఏమై తీరేది? నిలబడగలిగి తీరేది. మరి నేను నిలబడను, నా ఇష్టం, నాకు అది నీ తలనొప్పి నువ్వు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. అందుకే అపోస్తలుల క్రియలు 24వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న మాట, మనసాక్షి 3 రీతిగా పనిచేస్తున్నది. మనసాక్షి ఒకటి జీవితంలో 3 రీతిగా ఏమై తీరుతున్నది? విభజించుకొని పనిచేస్తున్నది. మనసాక్షి ఒకటి జీవితంలో వ్యక్తిపరంగా మనసాక్షి నీతో సంభాషిస్తుంది. రెండోది మనసాక్షి ఇతరులతో సంభాషించడానికి సహాయపడుతుంది. మూడోది మనసాక్షి దేవునితో సంభాషించడానికి. 3 దిక్కులు, 3 డైమెన్షనల్. ఒకటి నీతో మనసాక్షి ఏం సంభాషిస్తున్నది, రెండోది ఇతరులతో నీతో ఏమైతే మనసాక్షి స్పందిస్తుంది, మూడోది దేవునితో నీకు మనసాక్షి స్పందన కలిగించి తీరుతాయి. మంచి మనసాక్షి కలిగిన వాడు నీతో నీవు న్యాయం పునర్తిస్తావు, నీతో నీవేమని తెలుసా, యథాస్థానతను పునఃస్థాపించే నీతో నీకు ఒక ఆత్మిక అనుబంధం ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలకి ఇదే లేదు, వారితో ఏం లేదు, మంచి మనసాక్షి కలిగిన అనుబంధం లేదు. దాని అర్థం మనకి శరీరం ఎలాగున్నదో అదే రీతిగా ఆత్మిక శరీరం ఒకటి మనకు ఉంది. అర్థం కాలేదు? ఈ శరీరం ఎలాగుందో అదే రీతిగా లోపల ఏముంది? ఆత్మిక శరీరం ఉంది, ఆత్మిక నేత్రం ఉంది, ఆత్మిక చెవులు ఉన్నాయి, ఆత్మిక శరీర అవయవాలు ఉన్నాయి. వాటికి ఈ శరీరానికి మధ్యలో ఉండి ఏం చేస్తుంది? దిక్కు నియంత్రించుకుంది. నీ ఆత్మికత బాగుందా? నీ ఆత్మికత సరిగ్గా ఉన్నదా? నీ శారీరకత బాగుందా? ఈ మనసాక్షి నిన్నేం చేసి తగ్గించుకొని చెప్తూ ఉంటుంది. అర్థం అలాగైతే ఈ పగటి వేళ ఒక్కసారి నిన్ను నీ విడదీసేసుకో. నీ శరీరం అన్న ప్రణాళికను ఒక పక్క పెట్టి మరో పక్క నీ ఆత్మిక మనిషిని పెట్టి ఈ ఇరువురును కనెక్ట్ చేసేటట్టుగా గుర్తించుకు చూపించుకు తీరేటట్టుగా మనసాక్షి పనిచేస్తాను. హల్లెలూయా. అందుకే మొదటిగా నేను పౌలు గారు చెప్పిన మనసాక్షి నీ తట్ల ఏముండి తీరాలి? యథాస్థాన పడేటట్టుగా ఉండి తీరాలి. నీ తట్టు ఏమైనా మనసాక్షి పనిచేసేటట్టు. అందుకే నేను చెప్పాను, ఒక పక్క నీ శరీరం, మరో పక్క నీ ఆత్మిక శరీరం. వీటి రెండింటి మధ్య ఒక్కసారి తారతమ్యం. దేనికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు? 7 రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు కూడికి వెళ్తున్నావు? మనసాక్షి ఉన్నోడైతే అన్ని గుడికి వెళ్తాడు, లేనోడైతే మనకేందుకు పాస్ గడిపించాడు, ఆడి పని మాట లేదు, ఆడు ఏదో చేసుకోవడానికి చేస్తున్నాడు. మనసాక్షి ఉన్నోడైతే నేనేం చెయ్యాలి? పనికి వెళ్ళడం కన్నా ఎక్కడెక్కాలి? నా ఆత్మిక పురుషుని ఆరోగ్యపరుచుకు తీరడానికి ఆయన తన జీవితాన్ని ఏం చేసుకుంటారు? కేంద్రీకరించుకు తీరుతారు. అందుకే చాలా మందికి మనసాక్షి లేదు కాబట్టి ఆత్మీయతను తొక్కేసి శారీరకతను ఏం చేసేది? అధికంగా పుష్పించుకు తీరడానికి వారు ఏం చేసేది? ప్రయత్నం చేసి తీరేది. నేను చెప్పేది, నువ్వు శారీరకతను చంపలేకపోతే ఆత్మీయతను ఎదిగించలేకపోతే దయచేసి నువ్వు మారుమూసు పొందొద్దు, దయచేసి నువ్వు బాప్తిస్ము పొందొద్దు, దయచేసి నువ్వు ఆత్మశక్తి కూడా పొందొద్దు, దయచేసి నువ్వు అన్ని భాషలు కూడా మాట్లాడొద్దు. కారణం ఏంటిది? నువ్వు శారీరకత సుఖమెత్తి ఈ ఆత్మీయ విషయం నీకు. మనసాక్షి ఉన్నవాడికే దేవుడు ఆత్మిక విషయాలను ప్రోత్సాహపరిచి తీరడానికి, శారీరక విషయాన్ని చంపి తీరడానికి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, నీ శారీరక క్రియలన్నింటినీ కూడా నీవేం చెయ్యాలి? సిలువ ఎక్కించగలిగి తీరితే ఘనతకు యోగ్యముగా ఆత్మిక పురుషుడు ఏమై తీరేది? ఘనతకు కారణమై తీరేది. హల్లెలూయా. అందుకే పరిశోధించుకో, దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు? మనసాక్షి ఉన్నవాడు అధికంగా దేనికి ఇస్తాడు? నేను స్వార్థ చెప్పాలి, నేను ఉపవాసం చేయాలి, నేను కూడికలకు వెళ్ళాలి, నేను నా అయ్యగారితో ఉండి తీరాలి, నా మనస్తత్వం ఆయన మనస్తత్వం పరీక్షకు ఒకే దర్శనం కలిగేటటువంటిది. అది లేకపోతే దాని అర్థం నీ పట్ల నీ మనసాక్షిని నువ్వే కోరుడు ఏం చేశావు? హత్య చేసేసుకోండి అని వాళ్ళు చెప్తున్నావు. అని వాళ్ళు చెప్తున్నావు, బలాలను తినేస్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, ఆరాధన చేస్తావు, నిన్ను నీవే మోసం చేసుకు తీరుతున్నావు. ఈ పగటి వేళ నీ గురించి నీకు కలిగిన మనసాక్షిని కాస్త ఏం చేయాలి? స్పందన కలిగేటట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ్యం నటించడానికి ఉన్న వేదిక కాదు, క్రైస్తవ్యం జీవించడానికి ఉన్న వేదిక. అది నీ ఆత్మీయతకు బలపరుచు తీరాలి. లేకపోతే నువ్వు ఒక శవం కన్నా హీనంగా బతుకుతావు. శవమైన కష్టంగా బతికింది, కానీ ఒక దేవుని బిడ్డ నటించేస్తే శవం కన్నా హీనంగా బతుకుతాడు. కారణం ఏంటిది? మనసాక్షి స్పందన లేదు.
అందుకే పౌలు గారు చెప్తున్న, నా పట్ల నా మనసాక్షి ఏమై ఉంది? నిర్మలంగా ఉంది. నా శరీరాన్ని వేర్పరచండి, నా ఆత్మిక పురుషుని వేర్పరచండి. వీటి రెండింటి మధ్య నాకు అంత అవగాహన ఉంది. నేను శరీరానికి నేనేమి ఇచ్చి తీరట్లేదు, ప్రోత్సాహం ఇచ్చి తీరట్లేదు. అందుకే నేను క్రీస్తు న్యాయాసనం నిలబడడానికి నా శరీరంలో ఏమి కూడా తగ్గించడానికి లేవు, వాదించడానికి ఏమీ లేవు. నీ పరిస్థితి ఎలాగా ఉన్నది ఒకసారి పరిశోధించుకో. దేనికి నువ్వు అధికంగా మేతేస్తున్నావు? ఏటికి అధికంగా ఆహారం ఎత్తావు, అయ్యే నీకేం చేస్తాయి? అధిక బలాన్ని ఇస్తాయి. నీకు దేవుడు ఫేస్బుక్ ఇచ్చాడు, మంచిదే. దేనికోసం వాడుతున్నావు? శారీరక సుఖం కోసమా, ఆత్మ సుఖం కోసమా? దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, దేనికోసం వాడుతున్నావు? దేవుడు నీకు పని ఇచ్చాడు, దేనికోసం వాడుతాడు? దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు, దేనికోసం వాడుతాడు? దేవుడు నీకు సంఘం ఇచ్చాడు, సంఘాన్ని కూడా అత్యాచారం చేస్తున్నా. మై గాడ్, హలో, బైబిల్ చెప్తున్న మాట 1 కొరింథీ 3:16, దేవుని, నీ శరీరం దేవుని ఆలయం, దానిని పాడు చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ఎలా ఆలయాన్ని పాడు చేసేది? దేవునికి ఇష్టం లేకుండా, దేవునికి ఇష్టమైన పని కదా ఆరాధన కావాల్సింది. ఇష్టం లేని పని చేసేసి కూడా వచ్చి కూకొని అల్లుగా సత్యమేమో అని చెప్పేస్తున్నావు. ఏం పని చేయట్లేదు, మనసాక్షి పని చేయట్లేదు. మనసాక్షికి ఏం కలగట్లేదు, ఏ రీతికి అది తప్పని కూడా ఆయనకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అందుకే క్రైస్తవ్యాన్ని కొరకు ఆయనకి ఏం లేదు, తీర్మానం తీసుకోవడానికి నిర్ణయం లేదు. అందుకే నేను చెప్పొచ్చాను, దేవుని యొక్క శరీరం పై చేయడానికి అత్యాచారాలు ఆపు, అది దేవుని శరీరం అని వివేచించుకు తీరు. బైబిల్ చెప్తున్నమాట, క్రీస్తు శరీరము అర్థం చేసుకున్న వాడైతే, క్రీస్తు శరీరముతో అనుబంధం కలిగిన వాడైతే, మనసాక్షి స్పందన కలిగి క్రీస్తుకు వేదన పరిచేదేవి ఆయనలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నక్కడ, నీ తట్టు నీ మనసాక్షి ఏమై ఉండి తీరాలి? నిర్మలత కలిగి ఉండి, నీ సంఘములో నీకు నిర్మలత ఉండి తీరాలి, నీ ఆత్మిక స్వజనులతో నీకు నిర్మలత ఉండి తీరాలి, నీతో నీకు ఆత్మిక ఉందా ఒక ఏముండి ఒక ఆత్మిక నిర్మలత యొక్క నిర్ణయం ఉండి తీరాలి. ఏమని? వారి పట్ల నా పట్ల ఏ రీతి కలిగిన ఏం లేదు, అభ్యంతరం లేదు. అలాగైతే ఒక బిడ్డ ఇంకొక బిడ్డను ఏం చేసేది? బలపరచగలిగేది. ఒక ఆత్మ ఇంకొకరిని ఏం చేసేది? ఆత్మ తీవ్రతకు సహాయపడి తీరేది. అందుకే పగటిగా పరిశోధించుకో, దేనికి నువ్వు అధికంగా ఆహారం పెడుతున్నావు? ఆత్మీయత. దానికి నువ్వు పాస్ గారిని తిట్టేసేం ప్రయోజనం లేదు. ఆయన కావాల్సిన అన్ని చేస్తున్నాడు. గృహ కూడికలు పెట్టేస్తున్నాడు, శుక్రవారం ఉపవాస కూడికలు పెడుతున్నాడు, నెలకు కూడికలు పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నీకు అక్కర్లేదు, మనకే అక్కర్లేదు. చర్చి కాడ మాత్రం ఏం కావాలి? నా ఇంటికాడ ప్రార్థన వద్దు, ఏమి యు ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద చర్చ్. నువ్వు సంఘాన్ని ఏం చేస్తున్నావు? అత్యాచారం చేస్తున్నావు మనసాక్షి లేక. దాని అర్థం దేవుని బిడ్డలు నా ఇంట్లో ప్రార్థన అక్కర్లేదని ఎప్పుడు కోరుకున్నారో అది మనసాక్షి చచ్చిందని అర్థం. మీరు ప్రైజ్ రాడాలి చెప్పకపోయినా కారణం ఏంటిది? ఇది నాకున్న బాధ్యత అన్నట్టుగా ఏం కావట్లేదు, అర్థమే కావట్లేదు. దాని అర్థం నిన్ను నువ్వు మోసం చేస్తావు. పరాయణ మోసం చేసే విషయం వేరే, నిన్ను నువ్వే, నీ ఆత్మీక పురుషుని నీవే ఏం చేస్తున్నావు? కోరుని చంపేస్తున్నావు. ఈ పగటి వేళ మనసాక్షి పొందుకు తీరడానికి దేవుని విడుదల చేసుకు తీరాలి. దేవుని తట్టు పరిగెట్టొచ్చు దేవా, ఆత్మిక విషయాలకు సుఖపడి తీరడానికి, ఆత్మిక ఎదుగుదల పొందుకు తీరడానికి ఒక మనసాక్షి నాకు దయచేయదేవా. అది నాతో ప్రతి తప్పుల గురించి ఏం చేయాలి? స్పందన కల్పించేటట్టు ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే వ్యక్తిపర పరిశోధన కలిగిన, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక దాని 13వ అధ్యాయములు, క్షమించాలి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ చెప్పుతున్న ఒక మాట ఉన్నది, మీరు చూడాలి. 13వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న మాట, నీవు నిన్నే ఏం చేసుకోవాలి? పరీక్షించి, టెస్ట్ అండ్ ఇవాల్యుయేట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, యువర్ ఫెయిత్, యువర్ స్పిరిచువల్ ఎంటిటీస్. నీ ఆత్మీక చర్యను నీవే ఏం చేసుకో? పరిశీలించుకో. ఎలా పరిశీలించుకోలేదు? వారానికి ఎన్ని కూడికలు ఉన్నాయి, ఎన్నిటికి నువ్వు హాజరయ్యావు, నెలకి ఎన్ని కూడికకి నువ్వు వెళ్ళావు, ఒక్కసారి టెస్ట్ తీసుకో చూడు, అర్థమైపోద్ది. ఎంత బొమ్మ ఉందో, బెల్ల ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది?
అర్థమైంది. తర్వాత వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించి 24 గంటలు నాకు ఉంది, ఎన్ని గంటల ప్రార్థనకి గడుపుతున్నాం, ఎన్ని గంటల వాక్య ధ్యానానికి గడుపుతున్నాం. హలో, బైబిల్ మొత్తం అవగొట్టుకున్న ఒకసారి ప్రైజ్లో చెప్పండి. ఎందుకు ఆ బైబిల్ శంకర పెట్టుకుని తిరగడం? చిక్కనిపించట్లేదా? నువ్వు పట్టుకున్న పుస్తకమే నువ్వు తీర్చలేకపోతే చదివే హక్కు కూడా నీకు లేదు. ఆ పుస్తకం నీతో విచారించట్లేదా? హలో, అప్పుడు నువ్వు అంతా నాకు చదువు లేదు, నేను తగ్గమ్మని నీ టీపాకాడు అయితే ఏం చేయాలి? అద్దెకి మనిషిని ఓడుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్వతంకి వెళ్ళి కూడా చెప్పాను నువ్వు చదువు రాదు. దేవుడు అంటాడు చదువు రాదు నీకు, మిగతా అన్ని విషయాలు కూర్చుందిగా. మనిషికి అద్దెని పెట్టుకో, రోజుకు 100 ఎత్తాను, వచ్చి చదివి వినిపించరా, ఆడికైనా బాగుంటుంది. ఇది అది లేదు. అందుకే దేవుని పెట్టడానికి ఇది ఒక బోధ పుస్తకంలా మారిపోయింది, గుర్తుతే రాసిన పుస్తకంలా మారిపోయింది. కారణం ఏంటి? వీటితో వాటికి ఏం లేదు, ఏ రీతి కలిగిన స్పందన లేదు. ఆదివారం రోజు తుడుచుకొచ్చేస్తారు అయ్యగారికి మరి తెలివి రాదు కదా, నీ చేత ఏం చేయాలా? చదివించాలి. అయ్యగారు చదివించిన అయ్యగారు ఉన్నది కోసం, నువ్వు చదవాలన్న కోసం. నీ చేతిలో ఉన్న గ్రంథం నువ్వే చదవలేకపోతే ఆ గ్రంథం నీతో ఏం చేయట్లే. తర్వాత అంటావు దేవుడు నాతో మాట్లాడలేదు, ఇప్పుడు నాకు నువ్వు చదివితే కదా. ఎప్పుడైనా చదవడానికి ఏం చేయాలి? సమయం ఏర్పరచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ బైబిల్ నీ చేతికి రావడానికి ఎందరో సచ్చారు. నువ్వు ఈ బైబిల్ కోసం జీవించడానికి ఏం చేస్తున్నావు? చదవడానికే దిక్కులేదు. ప్రైజ్ ది లార్డ్. నేను భాగ్యం చేయను, మంచి కుటుంబంలో పెరిగాను కాబట్టి చిన్నప్పుడే బైబిల్ చదువుకోవడానికి నేర్చుకోవడానికి ఏమి ప్రోత్సాహం ఇచ్చే కుటుంబంగా మా ఇంట్లో ఉన్న పద్ధతి, బైబిల్ చదవకపోతే అన్నం పెట్టేవారు కాదు. అలా పెరిగిన గాడిదలు మేము. మరి మీ గాడిదల పేరుని మీరే చూసుకోండి. నువ్వు అన్ని పెట్టు, ఇది పెట్టమాక. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నీ ఆత్మీయతను ప్రోత్సహించి తీరేటట్టుగా నీవేం చేయాలి? పరీక్షించుకు తీరాలి. పరీక్షించుకో. ఎందరికి నువ్వు స్వార్థ చెప్పావు? ఎన్ని రోజులకు నువ్వు దేవుని మూలంగా ఉపవాసం చేసి ప్రార్థన చేసి స్వస్థపరిచావు? ఎందరికి నీ సంఘంలో ఎదుగుదల నిచ్చుకుతే నీవు ఏమైతే మనసాక్షిలో ఏం పరిశీలించి. అందుకే నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, మన సంఘంలో 700 మంది పై విశ్వాసులు వచ్చి వెళ్ళిపోయినట్లు మాకు వేదన లేదు. వచ్చారు, మేము ఇచ్చాం, ఆడ బాగుపడదు, ఆడతాం అవుతుంది. దాని అర్థం ఎదుగుదల మా సంఘానికి ఉంది. నువ్వు అనుకో దేవుడు రాలేదు, అది నీ లెక్క. మా లెక్క ప్రకారంగా 700కి చిల్లర మనుషులు ఏం చేశారు? వచ్చారు, మేము రక్షణ వాదాన్ని చెప్పాం, వాక్యం నుంచి విడదీసి చెప్పాను. వాడికి నచ్చలేదు, వాడికి తోచలేదు, వాడి మనసాక్షి వాడిలో పని చేయలేదు, వాడు వెళ్ళిపోయాడు. అది మా ప్రాబ్లం కాదు. మా సంఘానికి ఎదుగుదల ఉంది, మా విశ్వాస ప్రణాళికలో సంఘం ఎదుగుతూ ఉంది. హల్లెలూయా. ఒక సంవత్సరం ఎందరో బాప్తిసం పొందుతున్నారు, ఒక సంవత్సరం ఎందరో పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఒక సంవత్సరం ఎంతమంది ఆత్మీయ అనుబంధంలో ఉంటారు, ఒక సంవత్సరం ఎంతమంది ఇల్లు కట్టారు. వీటి గురించి దృష్టి మాకుంది. కారణం ఏంటంటే మా మనసాక్షి పనిచేస్తున్నది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాం? లెక్క రాసుకుంటున్నాం. ఎవరెంత కానుకలు ఇచ్చేది, ఎవరెంత దశమ భాగం ఇచ్చేది, ఎవరెంత దేవుని కోసం ఖర్చు పెట్టి దాని గురించి లెక్క ఉంది. దాని వెళ్ళి రేపు నువ్వు వచ్చి అడుగుతావు కదా, మనసాక్షి లేని కొందరు వచ్చేం చేస్తాను. మై గాడ్, నేను 5 లక్షలు ఇచ్చాను కదా సంఘానికి. అందరూ చెప్పే మాట మనసాక్షి లేనాడు అలా చెప్పేది. నీ ఇల్లు కట్టుకోవడానికి ఏమి ఇచ్చావు నువ్వు? దేవుడు నీకు తిరిగి అడిగాడు. ఇసుక నేను ఇచ్చాను, రాయి నేను ఇచ్చాను, నా పొలంలో నువ్వు నిలబడ్డావు, నేను నీకు ప్రాణం ఇచ్చాను. దేవుడు లెక్కలు అడగడం మొదలెట్టావు అనుకో, తిరిగి నువ్వు దేవునికి లెక్కలు అడగలేవు. హల్లెలూయా. మనసాక్షి ఉన్నవాడు లెక్కలు చూసుకుంటాడే తప్ప లెక్కలు ఇతరులకు చెప్పడు. అందుకే పగటి వేళ నీ విశ్వాసం గురించి ఏం చేయాలి? పరీక్షించుకో. అందరి విశ్వాసంలో ఫెయిలే. కారణం ఏంటిది? పరీక్షలు లేవు. 10 సంవత్సరాలు అయింది ఎవరిని నమ్ముకొని. సంఘానికి పనికి వస్తున్నావా? సమాజానికి పనికి వస్తున్నావా? ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు గారు చెప్పేది, నీ జీవిత చర్యను ఈ రోజు ఏం చేయాలి? మనసాక్షి ఉన్నాడు, పరీక్షిస్తాడు. నా మూలంగా ఆత్మలు పుట్టట్లేదా? నా మూలంగా ఒక ఆత్మనే. పిల్లలు పుట్టకపోతే వీళ్ళు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టలేదు అనుకో, ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ ఏం చేస్తావు? నీకు ఆత్మీక పిల్లలు లేరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కొట్టురాలై బతికేస్తున్నావు. హల్లెలూయా, శుద్ధి మహిమలు చెప్పేసుకొని.
మళ్ళీ మనసాక్షి అది తెచ్చిన పాస్ గారికి కష్టపడి తెస్తారు, దాన్ని నువ్వు చంపేస్తావు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. ఆలోచించుకు తీరాల్సింది, పరీక్షించుకో. ఒక సంతానం పుట్టలేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంతానం పుట్టించుకు తీరడానికి ఉన్న క్రమావళిక అన్ని చేస్తావు. ఒక సంఘములో ఆత్మలు నీ మూలంగా జన్మించుకు తీర మనసాక్షి వాడికి వేదన ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, నిన్న నీవేం చేసుకోవాలి? పరీక్షించుకు తీరాలి. నీ ప్రవర్తన, నీ నడవడికి, నీ విశ్వాసములో ఉన్న సత్యత ఏమై తీరాలి? ఇతరులకు పరీక్షించుకు తీరడానికి కూడా వేదికగా మారి తీరాలి. వారు పరీక్షించి రిజల్ట్ రాయాలి. ఈయన విశ్వాసి, ఈయన మనసాక్షి కలిగిన వాడు, ఈయన మనసాక్షిలో ఏ రీతి కలిగిన లోటమి లేదని నీ మనసాక్షి గురించి ఇతరులు ఏం చేసుకు తీరాలి? చదువుకోగలిగి తీరాలి. అప్పుడు నీ హల్లెలూయాకి బలం ఉంది, అప్పుడు నీ ఆరాధనకి శక్తి ఉంది, అప్పుడు నీ వాక్యోపదేశానికి ప్రజలు మార్పు చెంది తీరడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అది నీ పగటి వేళ ఒక్కసారి ప్రశ్నించుకో. ఏమని? మనసాక్షి ఉంటే నీకేముంటది? నేను అప్పుడప్పుడు అడుగుతాను, నిన్ను వాక్యపరిచయం చెప్తున్నాను, ఒక్కడు కూడా మారట్లేదు దేవా, ఒకడిలో కూడా ఏమి రావట్లేదు. మార్పు నేను మార్చుకోవాలా, లేకపోతే నాలో ఏమైనా మార్పు వచ్చి తీరా? మనసాక్షి కలిగిన వాడి మనసాక్షి ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రశ్నించి తీరుతుంటది. ఈ పగటి గల దేవుని యొక్క బిడ్డలారా, ప్రశ్న కలిగి తీరాలి. లేకపోతే విశ్వాసం ఎప్పుడు భ్రష్టత్వం కిందకి వెళ్ళిపోతాయి. నీ విశ్వాసం ఒక లోటమి విశ్వాసంగా మారి తీరుతుంది. నీ విశ్వాసం ప్రజలకి చూపించే ఒక అర్థ పుస్తకంలో మారి దానివల్ల ఎవరికి ఏమై ఉండదు, నయా పైసా ఉపకారం ఉండి తీరదు. అందుకే పగటి వేళ నీ మనసాక్షిని నిర్మల అయి తీరుతూ నీ విశ్వాసం ఇతరులకు పనికొచ్చి తీరాలి. నీ సాక్ష్యం ఇతరులకు పనికి. సంఘాల్లో చెప్పే సాక్ష్యం నయా పైసాకి ఉపకారం ఉండదు. ఏముండదు నయా పైసాకి. బైబిల్ చెప్తున్నట్టు మన సాక్ష్యం చెప్పడానికి నా అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చారు? ఆత్మశక్తి పొందిన వాళ్ళందరికీ ఏం చెప్పడానికి? నీ సాక్ష్యం వినేటప్పుడు అవతల ఉన్నవాడు జీవిత స్థితిగతుల విశ్వాసం తన్నుకు రావాలి. ఇది అలా లేదు. కొందరు సాక్ష్యం చెప్పేది అవతల విశ్వాసం చెప్పడానికి. మీరు సాక్ష్యాన్ని చూసుకోండి. 31వ తారీఖుని కలిగి వినాలా? కొన్ని రోజుల నుంచి చదువు ఎందుకు ఎక్కడికి వెళ్ళాడని చెప్పడు. ఎక్కడెక్కడ ఆ బండి కింద వచ్చి నిలబడ్డావు అది చెప్పడు. దానికి స్తోత్రం వెళ్ళి ఉండదు. ఉత్తుత్తి మాత్రం ఇది. 31వ తారీఖున ఫుల్ అబద్ధాలు చెప్పారు రాత్రి. ఇది వాస్తవికత చెప్పండి. రాత్రి ఆ రోజు కూర్చొని పాగారు ఒక్కరు కూడా అల్లెలే స్తోత్రం చెప్పరు. కారణం ఏంటిది? ఎవరికి విశ్వాసంలో బలపరిచేది ఉండదు. హలో, హల్లెలూయా. కొందరు 31 ఘోరం ఘోరం ఏడ్చేస్తారు. ఎందుకు నాటన? ఏడుపు ఎప్పుడు రావాలి. ఎప్పుడు నిలబడినా ఏడుపు వచ్చేయాలి. ఏమి? ఆయన కృప. బతుకున్నాను ఆయన రుణం. ఆయన ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నిలబడ్డాను. ఆయన ఊపిరి తీసేట పరిస్థితి ఏంటి? అన్నిటిలో దేవునికి ఏం చేయాలి? విశ్వాసం ఆనందించుకోగలిగి తీరాలి. వివేచన కలిగిన వాడు ఆనందించుకోగలిగి తీరేది. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరణాలు జరిగినప్పుడు, ఒక్కొక్కడు చచ్చిపోతున్నప్పుడు చూస్తున్నాడు. నీకు మన వారు నాయో వాడికంటా నేను ఎంత మించిన వాడిని. నా ఆత్మీయతను కాపాడుకోవడం ఇంకొక అవకాశం నాకు దొరికింది. నాలో ఫలం కాసుకునే ఒక అవకాశం నాకు దొరికింది. నా విశ్వాసాన్ని వృద్ధి చేయడం ఒక అవకాశం. మనసాక్షి ఉన్నాడు పరీక్షిస్తాడు. ప్రాబ్లం ఉండదు. సంఘానికి నువ్వు తప్పు పెట్టకూడదు. మా పాస్టర్ గారు ఏంటి? కొందరు చెప్పేది పాస్టర్ గారు పనికి రానున్నాడు. పాస్టర్ గారు అన్నీ చేస్తున్నాడు. అన్ని కూడికి ఆయన రావట్లేదా? అన్ని కూడికి ఆయన వాక్యాన్ని దించట్లేదా? అన్ని సభలకు ఆయన ఇంకా బలవంతంగా నీ ఇంట్లో పేదలు కూడా పెట్టేస్తున్నాడు. అది కూడా ఆయన ఇష్టపడి ఆయన అన్నీ చేస్తాడు. నువ్వు దాని అర్థం ఏం లేదు. మనసాక్షి ఎప్పుడో చచ్చిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా దావీదు గురించి బైబిల్ చెప్తున్న మాట, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత పాపం అన్న విషయం వాడికి అర్థం కావట్లేదు. దానిని వివేచించుకు తీరడానికి ఎవరు రావాల్సి వచ్చింది? నాతాన్ ప్రవక్త రావాల్సి వచ్చింది. ఆయన నేరుగా చెప్పకపోయినా ఉదాహరణ సహితంగా ఏం చేశారు? వ్యాఖ్యానం. గొప్ప బాధ కలిగిన ఏంటో తెలుసా? ఎక్కడ ఇన్ని వాక్యాలు చెప్పినా వాక్య పరిచయం అయిపోయినాడు. పశ్చాత్తాప ప్రార్థన ఒక్క సొక్క కన్నీరు రాదు. మనసాక్షి లేనోడికి ఏం రాదు. నో ప్రాబ్లం, ఏం రాదు.
సేవా పరిచయాలు అన్నిటికన్నా విడుదల కలిగిన చర్య ఎప్పుడు తెలుసా? వాక్య పరిచయం అయిపోయిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తున్నాడా, ఆ సిచ్యువేషన్ జీవితంలో భాగ్యం చెందిన సిచ్యువేషన్ ఏంటిది? అప్పుడు ఒప్పుకోగలిగేది, అప్పుడు వదులుకోగలిగేది, అప్పుడు ఏడవగలిగేది, అప్పుడు నీ మనసాక్షి స్పందన. అందుకే ఈ కాలంలో పాస్ గారి పెళ్లి గురించి ఇన్ని వాగిస్తారు. నేను క్రైస్తవ ఇష్ట ప్రకారం మన పెళ్లి చేయాలి మనకే దాని అర్థం మనసాక్షి ఎప్పుడు చచ్చిపోయింది. హలో, హల్లెలూయా. ఎన్ని వాక్య పరిచర్యలు వేదికలో ప్రవక్త ద్వారా చెప్పబడింది, అంగీకరించబడి తీరడానికి దావీదులు ఉంటేనే 51వ కీర్తనలో చెప్పబడిన ప్రణాళిక ప్రకారంగా 10వ వచనం చెప్పగలిగింది, నాలో ఒక కొత్త హృదయాన్ని ఏం చేయుము దేవా, పునఃస్థాపించుము దేవా అన్న ఒక ఏడుపు కేక ఏమైతే పశ్చాత్తాపం కలిగిన హృదయానికి వచ్చేది. మై లార్డ్, ఎంత భాగ్యం చెందిన ఎన్ని వేదికలు మనకు దొరుకుతున్నాయి, ఎన్ని వాక్య పరిచర్యలు మన ముందుగా వెళ్ళిపోతున్నాయి. నిన్నటి దినాన వాక్య పరిచర్య చెప్పేటప్పుడు అయ్యగారు చెప్పారు, మంచి దేవుని బిడ్డలే ఏమై ఉండి తీరాలి, దేవుని పురుషులు ఏమై తీరాలి, కాపలా కాసిన వారై ఉండి తీరాలి. అది చెప్పేటప్పుడు నాకు గుండె వేదన పడేసింది. అవును కదా, నేను కాపలా కాయాలి కదా, నేను పడుకుని పోతే దేశానికి ఏం వస్తాయి? ఒక్కరితలు వస్తాయి, దేశం మీద దాడులు జరుగుతాయి, దేశం మీద మనుషులు కొట్టుకుంటారు. నేను పడుకుని పోయింది కాబట్టి దానికి ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పారు. రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ పని ఏంటిది? రైల్వే ట్రాక్ లో వచ్చిన ట్రైన్ వచ్చిపోయిన దానిని ఏం చేసుకునేది? పరిశీలించుకో. ఆ టైంలో పరిశుద్ధాత్మ లేవు, నాతో మాట్లాడు, ఒరే నువ్వు రైల్వేలో పందిలా బతుకుతున్నావు, పందిలా జీవిస్తున్నావు, ఎందరో సత్తనా, నీకేమైనా మనోవేదన ఉందా? నాకు భయం వేసింది. రాత్రి నేను పడుకోలేకపోయాను. నిజమే కదా, నిన్న రాత్రి కూడా ఎవరో చనిపోయారు. ఆడికి చంపేసి నేను అంత కూడా బలారాధన తినేసి నేను మంచిగా అనిపించేసుకుంటున్నాను. రాత్రి దేవునికి నేను క్షమాపణ, దేవో నేను కాయలేదు కాబట్టి చచ్చిపోయాడు, నేను సువార్త చెప్పలేదు కాబట్టి. మనం అభిమానం చేస్తున్నాం. ఏమని ఆడి చచ్చాడు, ఆడి పాపం వల్ల కాదు, మనం ఏం చేయలేదు, మనం జాతర కాయలేదు. ఆడి పాపానికి పరిగెట్టిన చర్యలో మనం వాడిని ఏం చేయలే, ఆపలేదు. అలాగైతే మనం బలారాధన తినడానికి కూడా ఏం కాదు, మరి తినేస్తున్నాం, మరి చేస్తున్నారు కదా అని మనసాక్షి ఉన్నోడు ఏం చేస్తాడు? ప్రశ్నించాడు. నిన్న రాత్రి మొత్తం కూర్చొని అదే ఆలోచించాడు, దేవా నీ వాక్యాన్ని బోధించుకు తీరడానికి, ప్రజలను రక్షణ మార్గంలో తీసుకెళ్లి తీరడానికి అవకాశాలు ఒక్కొక్కటి నాకు ఇవ్వు దేవా, నాకు పరిశ్రమం కలిగేటట్టుగా నేనేం చేస్తాను, కావలి వాడిగా కొందరినైనా కాపాడుకోగలిగి ఉంటా. ఈ పగటి వేళ నేను చెప్పే ఒక మాట, మనసాక్షి ఉన్నవాడు వ్యక్తిపరంగా ప్రశ్నించుకోవడం కాదు, తనకి వాక్య సందేశాలు ప్రవక్తల ద్వారా అందింపబడితే దానిని స్వీకరించి ఏం చేస్తాడు? పశ్చాత్తాప భావంతో దాన్ని సరి చేసుకుంటాడు. హల్లెలూయా. మనకి సంఘంలో వాక్య పరిచయం చెప్పి ఆరాధన చేయడానికి కావచ్చు, కొన్ని ముదపప్పులు ఉన్నాయి, ఆరాధన కూడా చెయ్యు. ఎంత ధిక్కరించే మనస్తతో కూర్చున్నారు. హల్లెలూయా. దేవుడు ఏమిస్తారు? నీకు కారు ఇస్తారు, బంగాళా ఇస్తారు. ఆయన దూకుడే దాని అర్థం దేనికి దూకేదే? కోరులు బంగాళాలు వచ్చా పోనా, కోరు బంగాళాలు దొరికి సుఖపడుతున్నావా? హల్లెలూయా. మా అమ్మ చనిపోయిన టైంలో పాస్టర్ సమాధి కార్యక్రమం చేయడానికి వచ్చిన పాస్టర్ గారు, మీకు ఎంతమంది స్ట్రైక్ ఎంతో లేదో నాకు తెలియదు, ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏ పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలోకి వచ్చి సేవా పరిచయం చేశారు, ఆ పాస్టర్ గారు ఆయన చనిపోతే అద్దీంట్లో పడి ఎక్కడ సమాధి చేయడానికి చోటు లేక చచ్చిపోయిన సమాధికి కూడా చివరి యాత్ర పంపించడానికి కూడా ఏం లేదు, దిక్కులేనట్టుగా సమాధి పొలిమురి భూమి పనికొచ్చింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఇది పొడి చేసింది. ఎవరికి పొడవాలి? మాకు కదా వేదన రావాలి, మాకు వేదన రాలేదు. రాత్రి మొత్తం అదే డిస్కషన్. ఏమని? పాస్టర్లా చెప్పొచ్చా? మరి నిజమే కదా చెప్పాడు. మీరైతే సంఘం విడిచిపెట్టి పారిపోతారు, మేమే సంఘం, మేము ఇంకా పొరపడ్డాం. ఇల్లు లేదా, అద్దెకి స్థలం చూసుకొని చేస్తాం. అదో మేము మా కుటుంబీకులను బలపరచాలి. ఎందుకు మీరు భయపడుతున్నారు? మాకు లేదు చేత మీకెందుకు? ఓకే, మాకు ఇల్లు లేదు, దివాన్ లేదు, దిక్కు లేదు, ఓకే మాకే టెన్షన్ లేదు, నీకెందుకు టెన్షన్? దానివల్ల సమాధి కార్యక్రమం జరగలేదా? దానివల్ల అభ్యంతరాలు. అప్పుడు మా ఇంట్లో ఉన్న ఒకరు వచ్చారు, ఒరే ఇది కసిగా తీసుకోవాలి, ఇల్లు కట్టుకోండి. నేను ఏ కసి గిసి లేదు, మన దగ్గర ఇంటికి తీసుకెళ్ళిపో, నీ కసి గిసి దీన్ని కసిగా పెట్టుకొని నాకేం న్యాయ పెట్టుకో, నేను ఇల్లు కడితే నీకే సుఖమా? హలో,
నేను అది మడి చెట్టేసి కాలువ తీసేసాను. నా కళ్ళాడి పద్ధతి లేదు. కారణం ఏంటిది? ఆయన అలా చెప్పారు. నిజమే కదా చెప్పారు, అవును కదా. అది చెప్పేటప్పుడు గుర్తు రావాలి. నువ్వు సత్తే ఏ దిక్కు లేదురా నాయన. నువ్వు ఎన్ని పొలి మీద కట్టుకున్నా ఎవడో ఒక అద్దె భూమిలోనే పాతి పెట్టబడాలి. ఆ దర్శనం వాళ్ళకి లేదు, ఈ దర్శనం నాకు. అందరైతే దాన్ని మనసులో పెట్టేసుకుని ఇల్లు కట్టడానికి చర్చీలు మానేస్తారు, ఆరాధన పార్టీని చంపేస్తారు. ఎవరిని చంపేసైనా ఏం కట్టేస్తారు, దేనికి ఉపయోగకరం. 90% మంది దేవుని యొక్క బిడ్డలు ఈరోజు సుఖమని ఆశీర్వాదం అని ఎంచుకున్నది ఎవడెవడో గొంతు పిసికేసి పొందుకునివే. రావడం కష్టం. ఎవడెవడో నీకోసం ప్రార్థన చేసి ఆయన చేతికి ప్రార్థన రిక్వెస్ట్ ఇలా పంపించేసి నువ్వు సుఖపడేసి కట్టేసావు. కానీ ప్రార్థన చేసిన వాడికి ఏం లేదు, గుర్తింపు కూడా లేదు. దాని అర్థం 90% మంది ఆశీర్వాదంతో కూల కట్టేసుకున్న మేడ గదులన్నీ ఉన్నాయా, ఎవడెవడో గొంతు పీసుకేసి దొరికినవే. ఇప్పుడు కూడా నీకు ఆ ఇళ్లలో పడుకునేటప్పుడు ఆ ఇల్లు నీతో మాట్లాడలేదంటే దాని అర్థం మనసాక్షి నెట్టింది. అందుకే బైబిల్ చెప్పాడు మాట, ఆకాశమా చెవి ఒగ్గుము, భూమి ఆలకించుము. దాని అర్థం నీ పశ్చాత్తాప నిమిత్తం ప్రవక్తగా ఆకాశం పనిచేస్తుంది, భూమి పనిచేస్తుంది, తూలం పనిచేస్తుంది, ఇంటికి పని చేస్తుంది, సిమెంట్ పని చేస్తుంది. వినడానికి మనసు ఉన్న ప్రవక్త అయితే నో ప్రాబ్లం. వినడానికి మనసు కలిగిన వాడైతే దేనికైనా ఏమని చేస్తాడు. అందుకే చదవమని చెప్తే చీమ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకో, వాడికి సేమే కావాలి. ఏం రావడానికి, జ్ఞానోదయం రావడానికి. పేదరికి కోడి చాలు. ఒక కోడి 3 సార్లు కోత కోసేసరికి అవతల ఉండడానికి ఏమొచ్చింది? ఒక కోడి కోత కొత్త కన్నీరు వస్తుందా? వస్తుంది. కారణం ఏంటి? అన్ని వాటికి సందేశం ఇచ్చి తీరుతున్నాయి. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దావీదుకి అవకాశం దొరికింది, వెంటనే ఆయన దేవుని సన్నిధిలో పడిపోయి పశ్చాత్తాపముతో అన్నాడు, మనసాక్షి కలంకమైంది, నాకు కొత్త హృదయం కావాలి దేవా. దాని వలన నా మనసాక్షి ఏమై తీరాలి? నవీనత పొందుకు తీరాలి. నేను ఎవరికైనా అత్యాచారం చేసి ఉంటే, నేను ఎవరికైనా దోచుకొని ఉంటే, నేను ఎవరికైనా హత్య చేసి ఉంటే, నేను ఎవరి మీద ఆర్థిక దాడులు చేసి ఉంటే, దేవా నీ మందిర నిర్మాణం నా మూలంగా ఏం చేయకూడదు. ఏం రెవల్యూషన్. అందుకే దేవాలయం పనిని సమకూర్చుకున్నాడే తప్ప ఆయన ఏం చేయలేదు. దేవుడు కూడా దానికి అంగీకరించలే. కారణం ఏమిటి? రక్తపాతం ఉంది. హల్లెలూయా. ఈ పగటి వేళ ఆలోచించు, నీ మనసాక్షిని ప్రశ్న, నీ మూలంగా ఎందరో చచ్చారు, నీ సాక్ష్యం మూలంగా ఎందరో చచ్చారు, నీ వాక్యం మూలంగా ఎందరో చచ్చారు, నీ ప్రయోజనం మూలంగా ఎందరో చచ్చారు. బతికారా? ఈ వేళ ఒక వివేచన వచ్చి తీరాలి. దేవుడు నాకు ఇచ్చిన అధికారముతో ఒక ప్రవక్తగా నీకు సందేశం ఇచ్చిన పశ్చాత్తాప పడడానికి అవకాశం. మనసాక్షిని సరిపట్టుకో, లేకపోతే నిలబడేది క్రీస్తు న్యాయాసనం ఎదుట. ఇప్పుడున్న న్యాయాసనం ఎదుట నిలబడి క్లియర్ అయిపోతే సూపర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు చెప్పే మాట, నా హృదయాన్ని ఏం చేసుకు తీరాలి దేవా? కొత్త పరుచుకు తీరాలి, రూపాంతరం పరుచుకు తీరాలి, బాగుపరుచుకు తీరాలి. దాని ద్వారా నేను దేవుని ఏం చేసుకోగలిగేది? వెతికి తీరగలిగేది. అలాంటి ఒక భావన దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ముందుకు తీరడానికి ఆతృత దేవుని మూలంగా మన సాక్షి కలిగిన వారు పొందుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదులా ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? మన సాక్షి శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాడు. ఈ పక్కటి వేళ నీవు కూడా అదే ప్రణాళికలను ఏం చేయాలి? కొనసాగింప చేయడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మంచి మనసాక్షి కలిగిన వాడు వ్యక్తిపర శరీరం, వ్యక్తిపరంగా తను తాను ఆయన ఏం చేసుకుంటాడు? క్రమపరుచుకు తీరుతాడు. అలాంటి వాడికి పశ్చాత్తాపం పనిచేసేది. అలాంటి వాడితోనే దేవుడు ఏం చేసేది? మాట్లాడి తీరేది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, నీవు దేవుని యొక్క సమక్షతలో నీ పాపములను ఒప్పుకుంటే దాని వల్ల నీకేమై తీరుతుంది? నీ పాపములన్నీ కూడా దేవుడు క్షమించేసి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని సమక్షతలో నిన్ను ఏం చేసుకోగలరు? ఉద్దేశభరితమైన ఒక మనిషిగా, వాగ్దానం కలిగిన ఒక వ్యక్తిగా, దేవుని మూలంగా మనసాక్షి కలిగిన వ్యక్తిగా ఏం చేయొచ్చు? నిలబడి తీరొచ్చు. అందుకే ఈ పగటి వేళ నీ తప్పితం ఒప్పుకు తీరడానికి దొరికిన వేదికని ఏం చేయదు? కాళ్ళతో తప్పొద్దు, బదులుగా అంగీకరించే మనస్తత్వంతో దానిని ఏం చేసుకోవాలి? అంగీకరించుకు తీరాలి. మనకు అన్ని వేదికలే. ప్రతి కూడిక మనకి వేదికే, ప్రతి వాక్య పరిచర్య మనకి వేదికే, ప్రతి పాటలు 100 పాటలు పాడతారు. ఏ స్పర్శ ఎందుకు నేను తాకని పాట మా మమ్మల్ని దొరుకుతారు.
నిన్ను ఏడిపించని పాట మమ్మల్ని ఏడిపించడానికి లేదు. నిన్ను ఆనందింపజేయలేని పాట మనం ఊరికినే ఈ పాటలని పాడేది. హలో, దేవుని బిడ్డలు పాడే పాటలు అన్నీ ఊరికినే, ఏం లేదు. ఆయన పాట ఏం చేయలేదు. నిన్ను తాకిన పాటను జన్మం జరగకపోయినా పాడే. అందుకే ఆత్మశక్తి దిగట్లేదు. ఆత్మలో ప్రజలు ఏం చేయలేకపోతున్నాడు, ఆనందించలేకపోతున్నాడు, ఆరాధించలేదు. కారణం ఏంటి? నిన్ను తాకలేదు. నిన్ను కొట్టని కరెంటు వేరే ఒకటి కొడితే ఎలాగవుతుంది? నీకు ఆరోగ్యం ఇవ్వలేని పాట వేరే ఒకటికి ఎలా? ఓ లార్డ్. అందుకే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎప్పుడు ఎక్కడ ఏ పాట. నేను మరణ పాట పాడి ఆరాధన జరిపిస్తా, కారణం ఆ మరణ పాట నన్ను తాగింది కాబట్టి. హలో, మనం పాడుతున్న మట్టి వీరా మట్టి వీరా మందు, ఆ పాడేటప్పుడు గుడి పగిలిపోదు నాకు. కారణం అవును నిజమే కదా, నేను మట్టినే కదా, సస్తే నేను మట్టినే కదా. ఎందుకు ఆ పాట పాడేది? నేను ఇప్పుడు మట్టినే, ఇప్పుడు జీవం ఆయుష్ ఆరోగ్యం బలం శక్తి సామర్థ్యం ఉంది, ఇంకా మట్టి అవ్వలేదు, స్తోత్రం అని చెప్పి ఆ పాట పాడేది. హలో, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ వేదికలన్నీ పాటలు పాడేస్తారు. ఎవడు కూడా పెళ్లి పాటలు పెళ్లికే, చావు పాట చావుకే, బాప్టిజం పాట బాప్టిజంకే, పుట్టుక పాట పుట్టుకే. మరి ఎప్పుడు ఈ పాట? హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ పశ్చాత్తాపపడండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మంచి మనసాక్షి కలిగిన వాడు ప్రతి అవకాశాన్ని ఏం చేస్తాడు? ఒక జీవించడానికి ఉన్న మానవ మనసు పొందుకు తీరడానికి అవకాశంగా ఎంచుకు తీరుతాడు. ఆలోచన, జీవితం, ప్రవర్తన మొత్తంలో ఆయన వివేచిస్తూనే ఉండితాడు. దొరికిన అవకాశం ఏం చేయొద్దు, కాళ్ళతో తొక్కియొద్దు, బదులుగా దావీదుగా ఒప్పుకు తీరండి. హల్లెలూయా. అందుకే కదా తప్పిపోయిన కుమారుని కథలో చూడగలిగింది. మనసాక్షి కలిగేసరికి ఆయన ఎక్కడికి తిరిగి వచ్చాడు? నాన్న దగ్గరికి తిరిగి వచ్చాడు. నాన్న దగ్గర తిరిగి వచ్చినాడు, మరి మాట్లాడలేదు, ఏంటి సరైన కూకున్నాడు. హల్లెలూయా. మనసాక్షి స్పందన కలిగేసరికి వాడికి అర్థమైంది, నాన్న వ్యతిరేకంగా తప్పు చేశాను, పరలోకం వ్యతిరేకంగా తప్పు చేశాను, పనుల వ్యతిరేకంగా. ఆటోమేటిక్ అన్ని ఒక్కొక్కటి. నేను అనుకున్నది, వీడు ఇంటికి వచ్చినప్పుడు వీడు వెనకాల సీసీ కెమెరా పెట్టుకొని రావాలి. వీడు ఎలాగో వచ్చినాడు, ఇంక గడప దగ్గరికి వచ్చిన ఎక్కడ 10 సార్లు ఉన్నప్పుడు పరలోకం తట్టి చూసి క్షమాపణ అడిగాడు. ఈ నాన్న దగ్గరికి వచ్చి నాన్న కౌగులించుకొని క్షమాపణ, ఇంటి లోపలికి వెళ్ళి పను. ఇది మనసాక్షి ఉన్నాడు ప్రక్రియ. ఎక్కడెక్కడ క్రమం అవ్వాలో మన బైబిల్ అలాగ రాయబడలేదు కాబట్టి మనకు కనబడట్లేదు. హలో, అప్పుడు మీరు అంటారు, ఐదులు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి సారీ ఆ లోనకి రావాలిగా. నాన్న దానికి ఏం చేస్తున్నాడు? ఆయన బతిమాలుతున్నాడు, ఒక రాని లోనకి లోనకి. ఆ లోనకి వస్తే వీడు ఏం చేస్తాడు? సునిశ్చిత ఆడొచ్చి చెప్తేనే నేను సారీ. తెయ్యం నీలో ఉంది, ఆడొచ్చి చెప్పడం ఏంటి? నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి నీకు అవకాశం లేకపోతే. సమయశాతం దేవుని బిడ్డలు సచ్చేది మనసాక్షి లేకుండా. మా అమ్మ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎవరినో తిట్టింది, నాకు ఫోన్ చేసి కలపను. నేను కలపను. ఆమె ఫోన్ నెంబర్ తీసి ఫోన్ చేసి ఆమె కలిపి, అమ్మ సారీ అయిపోయిందమ్మా, తప్పు అయిపోయిందమ్మా, నీ ఆత్మీయత కోసం నేను చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది. ఓర నాయో, ఆ విశ్వాసకి అయిపోయాను. పాస్టరమ్మ నా కాలు పట్టాలా, నా కాలు కడగాలా? పాస్టరమ్మ కాలు కడిగారు, వెళ్ళిపోయారు. నీకు తెలిసేంటో. హలో, ఆ సమయాన మనసాక్షి పని చేసింది కాబట్టి నేను సత్తానన్న విషయం దేవుడు చెప్పుకుంటారేమో. ముందే అదేమైంది, యాక్టివేట్ అయ్యింది. క్షమాపణ అడిగి అవతల బిల్డప్ రాజాగా ఈ రోజు కూడా తిరుగుతున్నాడు. అమ్మగారిని నేను కాళ్ళ కిందకి తీసుకొచ్చామమ్మా, నో ప్రాబ్లం. అమ్మగారు నిన్ను కాళ్ళ కింద తీసుకొచ్చేసా ఇంటికి వెళ్ళి. నీ పరిస్థితి ఏటో? హలో, హల్లెలూయా. నీ మనసాక్షిని ఏం చేసుకు తీరాలి? సరిపరచుకోవడానికి అవకాశముగా వేదికగా తయారు చేసుకు తీరాలి. తప్పిపోయిన కుమారుడు చేసిన పని అదే. ఆయనకు దొరికిన అవకాశం ఏం చేశాడు? అందరికి క్షమాభిక్ష కోరేసి ఆయన ఏం చేసుకోవాలి? అందరితో సమర్థం పరుచుకోగలిగాడు. ఈ పగటి వేళ మనసాక్షి క్లియర్ అవ్వాలా? అందరితో నీతో ఒక అనుబంధం స్టార్ట్
స్టార్ట్ అయితే అందరితో అనుబంధం ప్రారంభం. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, మనసాక్షి ఇతరుల పట్ల ఏమై ఉండి తీరాలి, పనికి వచ్చేటట్టు ఉండి తీరాలి, నిర్మలంగా ఉండి తీరాలి. ఇప్పుడు నీ పట్ల బాగానే ఉంది, ఇప్పుడు ఇతరుల పట్ల. దానికి మంచి ఉదాహరణ సమరుడైన ఆయన కథ. అది లోకాసువార్త 10వ అధ్యాయంలో రాయడం. మంచి సమరుడి కథను మనం చదువుతున్నాం, అందరికీ మనకు తెలిసిన ఒక కథే. ఆ కథలో ఏమై తీరింది, ఒకటి దీన బస్సులో ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎరుకు ఒక ప్రయాణములో ఎవరి చేతిలో పడ్డాడు? దొంగ చేతిలో పడ్డాడు. ఆయనకు ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి ఎవరు ఏం చేయాలి? సహాయం చేసి తీరాలి. ఇద్దరు తనకు ముందుగా బయలుదేరారు. ఒకటి లేవీయుడు, ఇంకొకటి యాజకుడు. వారి ఇరువురు కూడా ఆయన ఏం చేయాలి? పట్టించుకోలేదు. ఎందుకు? నాకు ఆ గతి పట్టలేదు కదా, నాకు ఎందుకు అని చెప్పి ఏమైపోయారు, వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం చేయలేకపోయాడు, దోటుకెళ్ళకపోయాడు. అడుగు ఇంకొక అడుగు వేయలేకపోయింది. కారణం ఏంటి? మనసాక్షిలో పొడవడం మొదలు. ఓ నాయన, ఆ గతిగా నాకు వచ్చి ఉంటే, ఆ గతిగా నా కొడుకుకి వచ్చి ఉంటే, ఆ పరిచయం మా నాయన గారిని వచ్చి ఉంటే, అలా జరగకుండా ఉండే నిమిత్తం దేవా ఈయన నేనేం చేయాలి, కాపాడుకు తీరాలి. అందుకే తన ప్రయాణాన్ని కూడా ఏం చేశాడు? అడ్డుకొచ్చేసాడు. ఓ లార్డ్, ఇతరుల పట్ల మనసాక్షి పని చేస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న పరిచయం కూడా ఏం చేస్తావు? ఆపేస్తావు. ఇప్పుడు నువ్వు ఊకున్న కాలం నుంచి దిగిపోవాలి. ఆయన ఏం చేశాడు? ఆయనని వదిలేలే. మనసాక్షి దేనికి? సహాయం చేయడానికి. ఒకటి చర్చిలో సాక్ష్యం చెప్తాడు, నాకు ₹1,00,000 అప్పు ఉన్నది, మీరు అందరూ నా కోసం. నేను మనసాక్షి స్పందించిన రూపాయి కూడా ఇవ్వడానికి పేదని భారం చేసేస్తాం. అప్పుడే వెళ్ళకూడదు తీయకూడదు. మనసాక్షి స్పందన అంటే, ఒరే తమ్ముడు నా దగ్గర ₹2 ఉన్నాయా, ఆ ₹2 ఇచ్చేసి నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, అది విడుదల అయిపోతుంది. కారణం ఏంటిది? ₹2. ఇక్కడ ఒక అమ్మగారు వచ్చి సాక్ష్యం చెప్పి, మీకు చర్చి కట్టడానికి మీరు అందరూ కోనుగులు అందరూ తీసుకురావాలని చెప్పినాడు. ఒక్క విధవరాలన్న అమ్మ ఏం తీసుకొచ్చింది? తన ఇంటికాడ ఉన్నా అంటే ఈ కాలంలో దేవుని గిన్నె కూడా లేదని అర్థం. మనసాక్షి స్పందన కలగాలి. ఏమని? ఆ మనసాక్షికి మెచ్చుకోవాలి కదా. ఇంటికాడ ఉన్న గిన్నె ఈమె ఎలా తెచ్చి ఉంటుందో, ప్యాకెట్లో మూసేసి దాచిపెట్టి తెచ్చింది. అది తెచ్చేటప్పుడు పాస్టర్ గారు బరువు తగ్గిపోయారు. పాస్టర్ గారు ఎక్స్పెక్టేషన్ ఇచ్చి, వచ్చే వారం కష్టలు వచ్చేస్తాయి, 2 లక్షలు మధ్యాహ్నం తెస్తుంది, చిలకమ్మ 3 లక్షలు తెస్తుంది, పౌలరాజు 8 లక్షలు తెస్తాడు. ఈ ఆశతో ఈ అమ్మ తీరే వచ్చి బహుళంతా పెట్టేసరికి పాస్టర్ గారు 8 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు డుమ్. ఆయనకి అర్థమైంది, బోరు నాయను ఇవ్వడానికి మనసు ఉండి తీరితే గిన్నె ఇచ్చేసైనా సంఘం కట్టించు. మీరు అనుకుంటే ఒక గిన్నె ఇచ్చేస్తే ఏమైపోతుంది? ఒక గిన్నె ఇచ్చేస్తే చాలు. ఇవ్వడానికి మన మనసు ఉంటే తీర్చడానికి దేవుడు రెడీ. హల్లెలూయా. ఆమె గురించి సాక్ష్యం చెప్పాడు. ఆమె ఇంట్లో ఇంకేం ఖరీదు చెందింది లేదు, ఇదొక్కటే ఖరీదు చెందింది. ఈ విలువకైన దానిని నేనేం చేస్తా? ఆ సంఘ నిర్మాణం కొరకు నేను ఇచ్చుకు తిరగ కారణం మనసాక్షి. ఈ కాలంలో అయితే సంఘాల్లో, మన సంఘ విషయం వదిలేండి, వేరే సంఘాల విషయంలో పట్టుకోండి. మన సంఘ విషయంలో మీకు పడుతుంది, మీకు వేరే సంఘాలు. వేరే సంఘాల్లో పాస్టర్లు చర్చీలు కట్టుకోవడానికి ఎన్ని పనులు చేస్తున్నారు. ఒక్క విశ్వాసి కూడా ఏం చేయరు. మన మళ్ళీ వచ్చి ఆరాధన వచ్చి గొప్ప గొప్ప ఆరాధన, గొప్ప గొప్ప మాట అయిపోయిన ఆయన. హలో, అవతనున్న వేదనలో, అవతనున్న దుఃఖ చర్యలో, అవతనున్న చచ్చిపోయిన చర్యలు నీ పాత్ర నీవేం చేయాలి? నీవు చేసుకు తీరాలి. అదే ఆ సమరుడు చేసింది. ఆయన మనసాక్షి, నేను ఈయనని దాటుకు వెళ్ళలేను, నాకున్న ద్రవ్యం వీడి కొరకు వాడాలి, నాకున్నది మొత్తం. ఆ సమరుడు చేసినది తన ఆరోగ్యం ఎవరి కొరకు వాడాడు? ఆ చచ్చిపోయిన కొరకు వాడాడు. తన డబ్బు, తన గాడిద, తనకున్నది మొత్తం వాడేం కాదు. వాడేసి మళ్ళీ ఏమన్నారు తెలుసా? ఇంకా కావాలంటే మన విషయం అసలు ఇది చెప్పకూడదు. తీరిగేది మళ్ళీ లేదే. ఆ మంచి సమరుడి కథలో యేసయ్య గురించే చెప్పేది. ఆ మంచి సమరుడు నీ పేరు రాసేసుకో, నువ్వైతే తిరిగొస్తావా? వీడు ఉన్న పని అవగొట్టేసి తిరిగి వచ్చినట్టుగా బైబిల్ సెలవిచ్చింది. అలాగైతే తన మనసాక్షి ఇతరుల పట్ల ఏమైతే అతి తీవ్రంగా పని చేసింది. ఈ పగటి అర్థం చేసుకో, నీవు ఈరోజు ఆత్మీయతలో ఉన్నావు. ఎవడో నీ కొరకు సమరీయుడిగా మంచి నిలబడ్డాడు కాబట్టి నువ్వు ఎవడో సుఖపడుతున్నావు కదా.
ఎవడో నీ కొరకు పని మానేసుకొని అందుకే మనం పని మానలేపాడు. మనం మనకున్నది పాడపాడు నాకు ఉన్నదంతా నేను ఏసైకి ఇచ్చేది భోగి పాట ఇవ్వలేను నువ్వు పాడకూడదు. ఇచ్చి పాడు నాకు ఉన్నది మొత్తం నువ్వు ఇవ్వద్దులే అన్నర్థం. ఇచ్చేదైతే ఎవడు రాడు. అందుకే ఏసై దగ్గర కూడా వచ్చాను. ఏసై నేను నీకు ఏసై అన్నీ అమ్మేసేంది. ఓ అది ఆడికి చెప్పారు బాగుంది. అందరికీ చెప్పే వార్త ఉండి ఇది ఒక్కడు కలిసి కూడా ఉన్నాడు. అందరు ఎవడు లూటాడు ఆడు దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ చెప్తున్నది అన్నీ ఇచ్చేసి కూడా దేవుని వెంబడించిన శిష్యులు కూడా ఉన్నారు. దాంట్లో మంచి అభిషక్తుడే దేవుని కాస్త పౌలుగాడు ఉన్నది మొత్తం ఇచ్చేసి చివరికి ఏమైతీరాడు గతి లేకుండా ఒక దుప్పటి కూడా అరువు అడగలేక చచ్చిపోయే గతిలో అప్పుడు కూడా తన మనసాక్షిని ఆయన ఏం చేసుకున్నాడు కాచుకున్నాడు. ఈ పగటి వేళ ఇతరుల పట్ల నీ స్పందన ఎలా ఉంది? ఇతరుల సాక్ష్యం పట్ల నీ స్పందన ఎలా ఉంది? ఇతరుల ప్రార్థన విషయం పట్ల నీ స్పందన ఎలా ఉంది? ఇతరుల వార్త గురించి నువ్వు విన్నావు ఏమని ఆ పాప పెళ్ళి ఆగిపోయింది విన్నావు. బట్ సమరుడు హలో ఇతర సంఘం కూలిపోయింది విన్నావు. ఏం చేసావు? మన సాక్షి సచ్చింది అందుకే మనకి మన సంఘం కాదు మనకి. హలో మంచి శమరుడు అయితే ఏం చేస్తాడు? ఏసైగా చెప్పిన శమరుడు అయితే ఏం చేస్తాడు? అక్కడికి వెళ్తాడు, సహాయం చేస్తాడు, సదుపాయాలు చేస్తాడు, ఏమేమి కావాలో అన్నీ చేసి పెట్టేసి చెప్తాడు. ఇంకేమైనా కావాలంటే మళ్ళీ ఈ పగడిలో దేవుని యొక్క బిడ్డలారా ఇదే మనస్తత్వం మనకి కలవాలి. యథార్థ మనస్థితి కలిగితే మన యాక్షన్ అన్నీ ఏమైతే లేదు ఇతరులకు ప్రాణం పెట్టేటట్టుగా, ఇతరులకు జీవం ఇచ్చి తీరేటట్టుగా, ఇతరులకు సహాయపడి తీరేటట్టుగా. చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. దేవుడు ఆశీర్వాదం ఎందుకు ఇచ్చింది? దేవుడు ఎందుకు దేవుడి బిడ్డలను ఆశీర్వదించింది? హలో దేవుని బిడ్డలకు దేవుడు ఆశీర్వాదం అబ్రహాం దేవుడు ఆశీర్వదించింది ఆడు వర్తించడానిగా. అబ్రహాంని దేవుడు ఒక్కడిగా దేవుడు పిలిచారు. ఓకే ఆడ ఒక్కడిగా పూజారు. తర్వాత అధ్యాయాలు చదివితే ఎంతమంది ఉన్నారు తన ఇంట్లో? తన ఆశీర్వాదం అంతమందికి ఏమైంది? పంచిపెట్టబడింది. ఈ కాలంలో నాకైతే నటించేస్తున్నాడు. ఆశీర్వాదాలు అన్ని పొందుకొని ఎప్పటికి నయం పైసేవాడు. హలో హలో అబ్రహాం ఒక్కడే ఎన్ని కుటుంబాలకు పోషించేవాడు? నువ్వు నీ ఇంట్లో నువ్వు అన్నం కూడు తినేస్తున్నావు. నీ చెంచా ఎంత ఇంటికి అన్నం పెట్టిస్తుంది? దానికి ఏదో పుట్టినరోజో చావు రోజో రావాలా? నేను అనే కొన్ని రోజు కూడా చచ్చిపోతే చాలేమో, రోజు అందరికి పెట్టేస్తారేమో. రోజు పుట్టినరోజు వస్తే చాలేమో. మరి పుట్టినరోజు అన్న సిద్ధాంతమే ఆపేస్తాను. హలో హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో నిన్ను నేను దీవించాను. కారణం నువ్వు అనేకులకు ఏమై తీరాలి? దీవెనగా మారి తీరాలి. దేవుడు మనల్ని కూడా దీవించింది ఇతరులకు ఏమై తీరాలి? అప్పుడు నువ్వు అయ్యో నాకు ఇల్లు కూడా లేదు, అద్దిల్లే. ఇలా క్వశ్చన్ అడిగేస్తారు దేవుడు. అద్దిల్లు అయితే అద్దిల్లు నీ ఇల్లుగా నువ్వేం చేయి భావించు పైకి. అది కష్టం కదా. అద్దిల్లో ఇంట్లో ఉంటున్నావు, పైపు పేలిపోయింది. సార్ పైపు పట్టుగా ఇల్లు ఎవరికి? ఆయన ఉంటున్నది ఎవరు చెయ్యాలి? చేసేది ఆయన చెప్పు. అప్పుడే దేవుడు నీకు ఇల్లు ఇచ్చేది. ఎందుకు? ఇచ్చిన దాంట్లో దేవుడు నేను నమ్మకత్వం చూడలేకపోతున్నాను. మరి ఇవ్వలేని వీళ్ళు దేవుడు నీకు ఇచ్చారు. ఉన్న రూపాయలు నువ్వు నమ్మకస్తుడు లేనప్పుడు రేపు ₹1 అలాగెత్తాను. హల్లెలూయా హల్లెలూయా. మొన్న నేను ఒకటి జీవితం గురించి అలా చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన ఒక ఫోటోగ్రాఫర్ని ఫోటోగ్రఫీ కోసం ఒకటి పిలిచాడు. ఒక పెద్ద ధనవంతుడు పిలిచాడు. 3 రోజులు వీడిని ఒక్కరు తిప్పించాడు. ఆఫీసులో వచ్చి కూర్చో అక్కడ అని చెప్పేసి రోజల్లా అక్కడ కూర్చోడు. 3 రోజులు అలా కూర్చున్నాడు. ఆ కుర్రాడు విసిగిపోకుండా అక్కడే పోయాడు. 4వ రోజు కూడా రమ్మని చెప్పాడు. విసుగు లేకుండా వచ్చి
4వ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన పిలిచారు, నీకు ఉద్యోగం దొరికితే వెళ్ళిపో. సార్ నాకేం టెస్ట్లు ఏం తీయలేదు. ఒరే నేను 3 రోజులు నేను పరీక్ష చేస్తాను. ఏంటి నేను 100 మందిని చూశాను కానీ నీ అంత ఓపిక. అప్పుడు ఆయన సార్ మరి ఈ జీతం నువ్వు జీతం మాట్లాడక్కర్లేదు, నీ ఓపికతే మించిన నేను ఎత్తాను. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంలో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గ్రాఫీకి సుమారు 10 లక్షలు తీసుకుంటాడు. 1 గంట వస్తాడు, పడపడ 10 ఫోటోలు తీస్తాడు, 10 లక్షలు తీసుకెళ్తాడు. అంటాడు ఓపిక ఉన్న. అప్పుడు బైబిల్ గుర్తుంది, నిజమే కదా, ఓపిక ఉంటే దేనినైనా ఏం చేయవచ్చు, సహించదు. దేవుని బిడ్డ అది లేని అన్నిటి దేవుడు అది వినేటోడు నాకు ఇచ్చి నీకు ఓపిక లేదురా, నీకన్నా మూర్ఖుడికి ఓపిక ఉంది. నువ్వేమో అదే లేదా ప్రేజుడు అని చెప్పు తెలుసు సిగ్గులేదా. నేను ఆటోమేటిక్ నేను అవును నిజమే నాకేం లేదు ఓపిక లేదు. ఒక్క నిమిషం మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ ఆయన కూడా ఓపిక మీద చూడండి. సమీరుడికి ఎంత ప్రయాసమైనా ఆ ప్రయాసాన్ని ఏం చేసుకున్నాడు, కష్టం కదా. 90% దేవుని బిడ్డ కష్టంగా సంఘానికి వచ్చేది. ఫాస్ట్గా తిడతాడురా బాబు, ఈ క్లాస్ కేకలేదురా బాబు, ఇష్టం. హలో నాయన లేట్కి వస్తే మళ్ళీ తిడతాడు, త్వరగా వస్తే తిడతాడు, వాక్యాలు దానికోసం ఎంత నటించేస్తారంటే నువ్వు తిడితే తిట్టయ్యా, నేను తిట్లు రాసుకుంటాను, బాగుపడతాను అన్న ఆలోచన ఉన్నాడు. అయితే ఎన్ని తిట్లైనా పాస్టర్ గారిని తిట్టరా, దేవుని బిడ్డలు తిట్టరా, నడిపించే నాయకులు తిడతారు. ఆ తిట్టించే దేవునికి నిన్ను ఆత్మీయతలో ఏం చేసుకోవడానికి, ఓపిక సహనం కలిగిన వాడిగా కల్పించుకు తీరడానికి, మనసాక్షిని నిర్మల కలిగేటట్టుగా ఏం చేసి నిలబెట్టుకు తీరడానికి. అందుకే దేవుని యొక్క విడల ఇతరుల పట్ల మన స్పందన ఏమై ఉండి తీరాలి, మనసాక్షి పొడిచేటట్టుగా ఉండి తీరాలి. మూడదిగా బైబిల్ చెప్తున్నమాట, దేవుని తట్ల మన మనసాక్షి ఏమై ఉండి తీరాలి, నిర్మలం. ఇతరతర కరెక్ట్ ఉంటుంది. అందుకే కదా బైబిల్ చెప్తున్నాం, నీ సహోదరు పట్ల ఏవైనా ఉంటే నీకు గుర్తొస్తే ఏం ఆపేసి వెళ్ళిపో, కాలు పెట్టేసి ఆడు ఉంచేసి వెళ్ళిపో. ఎక్కడికి మరి అది రాలేకపోతే చదవడం వేస్ట్. మరి ఆలోచన ఇలా ఆరాధనలో కూర్చోతున్నారు, పాస్టర్ గారు వాక్యాన్ని అప్పుడు గుర్తొచ్చింది. మనం దేనికి లేదు, వచ్చకి ఊయడానికి ఎదుగుతాం. నేను అనుకుని ఈ లెగిసి వెళ్ళేది ఎవరితో పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళు, ఈడు ఎదురు అలా. అప్పుడు నాకు అర్థమైంది ఈడే మన సాక్షి ఏం లేదు. హలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థ మన సాక్షి కలిగినోడు ఏం చేస్తాడు, అక్కడే నైవేద్యాన్ని వదిలి ఎక్కడ పరిగెడతాడు, తోటి సహోదరు ఫోన్ చేస్తాడు, ఒరే ఎక్కడున్నావు రా నాయన, ఒకసారి నేను ఇప్పుడు కలవాలి, నువ్వు ఎక్కడున్నా తెలియదు. కానీ ఫోన్లో చెప్తే అయిపోదా, లేదు ఫోన్లో చెప్తే ఆపదు. ఈడే ఏం చేస్తాడు, ఒరే నీకు నేరుగా వచ్చి కౌగిలించి చెప్పి ఏడ్చి కాడు కడిగేసి తిరిగి వచ్చేసి ఆరాధన చేయండి. మనసాక్షి లోపల వచ్చే ఆనందం, ఆ రాత్రి నువ్వు చచ్చిపోయినా సుఖంగా చచ్చిపోదు. అందుకే కదా కొందరు చచ్చిపోయేటప్పుడు ఎన్నెన్నో చేష్టలు, కోడిని తింటరా, పెద్ద పాపని తింటరా, ఐస్ పేపర్ తింటరా, గవర్నమెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ విషయంలో చాలా అభిమానం ఉంది. చచ్చిపోయేటప్పుడు ఇదే చింత లేకుండా శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలో కార్యక్రమాలు అన్నీ చేసి శుభ్రంగా కొందరు చచ్చేదైతే, కొందరికైతే అసలు సావడానికే ఇంట్రెస్ట్ లేదు. సావు ఏసునామూన 15 సంవత్సరాలు 20 పొడిగించేసుకొని పక్క కూడా ఫ్యానాలు తినడానికి. హల్లెలూయా. ఇతరుల పట్ల మన మనసాక్షి బాగుంటే దేవుని పట్ల మన మనసాక్షి ఏముంటుంది, నిర్మలంగా ఉండి తీరుతుంది. నిజంగా ఆలోచించే దేవుని పట్ల మన మనసాక్షి ఏ రీతిగా ఉన్నది ఒకసారి పరీక్షించండి. పౌలు గారు చెప్పినట్ల, దేవ నా మనసాక్షిని నేను నిర్మలతగా ఉంచుకోవడానికి ఏం చేశాను, నేను ఉన్న అవకాశాలని ఉపయోగించుకు తీరాలి. దేవుని తట్ల కూడా మనకేముండి తీరాలి, మనసాక్షి నిర్మలంగా ఉండి తీరాలి. అది రెండు క్లియర్ అయితే ఇది ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. ఏది నీ పట్ల మనసాక్షి క్లియర్ ఉంటే ఆటోమేటిక్ మనకి మరి ఎవరో చెప్పక్కర్లేదు. మరి రోబోట్ జీవితం కాదు. కీ ఇస్తేనే వస్తాడు, సపోర్ట్ కొడతాడు, అన్ని వస్తు చెప్తాడు, పారాలు చెప్తాడు, ఆలోచన కాళ్ళు ఇస్తే వెళ్ళిపోతుంది. కీ అది కదా. ఈ కీ వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ కీ వాడు మరి. హలో, ఈసారి కేరళకి వెళ్ళిన టైంలో చర్చీలు ఎక్కడ కనబడలేదు.
7:30 నుంచి మొదలెట్టాడు చర్చిలో అతకడం. చివరికి చర్చి ఎన్ని గంటలకి? 11:30 దొరికింది చర్చి. హలో, ఏమి ఎతకడానికి? చర్చికి ఎతకడానికి 11:30కి దొరికితే వెళ్ళి పార్కింగ్లో బండి పెట్టేసి ఆ చర్చికి వెళ్ళేసరికి కదా పార్కింగ్కి స్థలం లేదు. ఆ చర్చిలో ఉన్న విశ్వాసాలు అందరికీ కారులు ఉన్నాయి. మన కారు పెట్టడానికి గేట్ లేదు. మన కారులో ఏమో ఫుల్ సామాన్లు ఉన్నాయి. మా బాధ ఏంటి? సామాన్లు లేదు. నేను అన్నాను సామాన్లు లేదు, గేమాలు లేదు, వదిలేసి నేను తాళాలు కూడా వదిలేసి వెళ్ళిపోతాను. నేను సామాన్లు గేమాలు అన్నాను అంటే ఈ సామాన్ల గురించి మళ్ళీ ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేశాను? ఆ పార్కింగ్ లోట్లో బండి అక్కడ పడేసి మిగతా వాళ్ళకి అత్తిరి విత్తిరి అయిపోయింది. ఒరే డబ్బులునేరా, అయ్యో నేనేం చేశాను? బైబిల్ అంటే నేను వెళ్ళాను, ముందుకెళ్ళి నేను వెళ్ళి ఏం చేశాను? వాళ్ళు వెనక కూర్చోబెట్టాను. వాళ్ళు వెనక కూర్చోండి, మీ పాటు మీరు పాడాలి, నా పాడాలని ముఖ్యం. బండి పోతే పోయింది, ఎవరికో లాభం అయితే లాభం అయింది. మళ్ళీ నేనేం చేస్తాను? కూలి పని చేశాను, బండి సంపాదించేస్తాను. కానీ ఆరాధన మనసాక్షి ఉంది కాబట్టి నేను ఆరాధన నేను చేయలేదు. దేవుని తట్ల మనసాక్షి ఉంది కానీ ఆరాధనని దుమ్మే. వేదన కూడా ఉండదు. ఏమని? నా సంఘ సభ్యులు అందరూ కలిసారు, నా సంఘ సభ్యులు అందరూ కలిసి కేరళకి వెళ్ళి నేను వెళ్ళకపోయాను. చే, నా పాత్ర కూడా అక్కడ ఉంది. నా మనసాక్షి దేవుని తట్టు ఉన్నాడైతే సో అయ్యగారు అమెరికా వెళ్ళాను, నేను కూడా వెళ్ళుంటే పోగును. అయ్యగారితో కలిసి నేను కూడా నీరు అందించును. ఆయన సాయం మనసానికి పని చేస్తే కదా. మనదేమన్నా అయ్యగారు వెళ్తాడు కదా, 3 సొమ్ము ఉందే వెళ్తాడు. మనకేమన్నా? హలో హలో, దేవుని తట్ల మనసాక్షి ఉంటే దేవుని పనిలో కూడా మనసాక్షి ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, మోషే దేవుని ఇల్లు అంతట్లో ఎన్ని కోట్లు ఆయన చేతికి వచ్చినాయి తెలుసా? బంగారాలన్నీ. మన విశ్వాసాలు నాకు కాదు కదా. తండ్రి అంటే మాయమైపోతారు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని స్వాతం. వాళ్ళు ఏం చేశారు? తండ్రి అంటే ఉన్న బంగారాలు మొత్తం ఏం చేశారు? నువ్వు ఎందుకు టెన్షన్ పడతావయ్యా, కావాలని ఇంకా సరిపోతే నేను పని చేస్తాను. దేవుని పట్ల ఉన్న మనసాక్షి. అందుకే ఏమైంది? బంగారంతో ఉన్న ప్రత్యక్ష గుణాలను కట్టబడి దేవా ఈ కాలంలో కృపలో మనసాక్షి. హలో, హల్లెలూయా. నీ సంఘం నీ సంఘం నీ సంఘం అని అభిమానం చెప్తున్నావే. కలవర్ టెంపుల్ అందరూ అభిమానం చెప్తున్నారు. ఆ విశ్వాస అభిమానం లేదు తెలుసా? అలాగే ఇచ్చాము, అలా పెట్టాము. చూడు నువ్వు. అందుకే పెట్టి ఒకడు ఎత్తిరి అయిపోతున్నాడు. ఓకే పాస్టర్ గారు డబ్బులు దోచుకుంటున్నారు, దొంగలు. ఓకే వదిలి నేను మ్యాటర్ వదిలేయండి. ఆ విశ్వాసం యొక్క ప్రయత్నం చూడండి. మన గుడారాల పండుగ జరిగింది, ఆ విశ్వాస ప్రయత్నం చూడండి. పాస్టర్ గారు వేదికల మీద పనిచేస్తున్న విశ్వాసాలు అతను ఎక్కడ వంటగదిలో పనిచేస్తున్నారు. మేడం లేదు, అయ్య లేదు, అమ్మ లేదు, పెట్టి కూడా చాకరీ పని చేసి వాళ్ళు ఇంటర్వ్యూలు అన్నీ చూసాడు. ఎవరే డబ్బులు ఏమైనా దొరికాయా? లేదయ్యా. మన సాక్షి. ఇన్ని రోజులు నేను పందిలాగా ఆడికి ఈడికి గొడ్డి చాకరీ పని చేశాను. నాకు దొరికింది 7 రోజులు, 4 రోజులు మీటింగ్ అనుకోను. అందరికి అన్నం పెట్టాను, అందరికీ నేను పెళ్లి అడిగాను, అందరి పట్ల పరిచయం చేశాను. ఆ అభిమానంతో మనుషులు వెళ్ళేది చూసినాడు ఆనందం. హలో, కారణం ఏంటిది? దేవుని పట్ల మనసాక్షి బాగుంది కాబట్టి. అదిగా బైబిల్ చెప్పి మోషేకి అవకాశం ఉంది, అందులో నుంచి ఏం దొంగిలించవచ్చు? బంగారం దొంగిలించుకోవచ్చు. ఆయన ఏం చేయలేదు, ఒక్కటి కూడా ఆయన ఏం చేయలేదు. బైబిల్ చెప్తున్నది దేవుడు ఏం చెప్పారో దాని ప్రకారంగా ఆయన ఏం చేసుకున్నాడు? కట్టుకు తీరాడు. నోహాను మీరు చూడండి, దేవుడు ఆయనకి ఏం చెప్పారు? ఓడ కట్టమని చెప్పారు. ఆయన ఒక్కటి కూడా ఏం చేయలేదు, తక్కువగా చేయలేదు, అన్నీ ఎక్కువగానే చేసి పెట్టాడు. హలో, మన సాక్షి దేవుని తట్లో ఉంటే నువ్వు చచ్చే ముందు నీ ద్వారా ఉన్నది ఏదైనా చరిత్రలో నిలబడుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న సువార్త చెప్పిన వారి పాదములు ఎంతో మనోహరం, ఎంత సుందరం చెందేది. కారణం ఏంటిది? అలా పని చేసేది వేదనతోనే. హలో, విసిగిపోయి కాదు. ఈ ఊర్లో మనుషులు బాగుపడతారా, రక్షణ పొందుతారు, విసిగి మన సువార్తగానే చూడక్కర్లేదు. విసిగి చెమటల కానీ పిచ్చి ఎక్కేసి వెళ్ళిపోతాం.
యథార్థంగా పౌలు గారు మసెదోనియాకి వెళ్ళాడు. ఆయన తెలుసు అక్కడ ఉన్న కొడతారు వేదపడి, అయినా ఆ మనసాక్షి ఏముంది, నిర్మల పర్లేదులే, దెబ్బలు కాస్తాను, నాకు స్వార్థ చెప్తాను, ఈ ఊర్లో వాక్యపరిచయం చేస్తాను, ఇక్కడ దేవుని నామాన్ని గణపరుస్తాను, నా మనసాక్షి. అందుకే ఆ పాదములు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏమైంది? మనం ఎక్కడెక్కడ అడుగుపెట్టాం, ఎన్ని సంఘాలు స్టార్ట్ అయింది, మనం ఎక్కడెక్కడ అడుగుపెట్టి ఎన్ని సంఘాలు కూలిపోయాయంటే లేదు లిస్టులు బోర్డు. హలో, నేను ఆ మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. ఈ ఒకటి వేళ నీ వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి దేవుని తట్టు కేంద్రీకరించుకొని నీ మనసాక్షిని నిర్మల పరుచుకు తీరడానికి దేవుని సన్నిధిలో సమర్పించుకుంది. దేవునికి చెప్పు, దేవా శుద్ధ హృదయం నాలో దయచేయము దేవా. నేను ఈరోజు మనసాక్షి కలిగిన వాడిగా, నా తట్ల నేను ఒక మనసాక్షి కలిగిన బాధ్యస్తుడును, ఇతరుల పట్ల మనసాక్షి కలిగిన ఒక బాధ్యతను, దేవుని పట్ల నేను మనసాక్షి కలిగిన బాధ్యతను. దేవా ఈ నటన అన్న భావన విడిచిపెట్టి దేవా యథార్థతతో నిన్ను వెతకడానికి, విరక్తి లేకుండా దేవా విసుగుపాటు లేకుండా, ఎదురించకుండా, మత్సరం కాకుండా నిర్మల మనసాక్షితో దేవ నీ ఎదుట నిలబడి తీరడానికి దేవా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నానని ఈ పగటి వేళ ఎందరూ నాకు చెప్పుకు తీరడానికి ప్రార్థన చేసుకునే ముందు ఈ పగటి వేళ ఒప్పుకొని దేవునికి చెప్తావా, ఐ నీడ్ ఒక మంచి మనసాక్షి నాకు కావాలి, నిర్మల మనసాక్షి నీకు కావాలి దేవ. నా జీవితం నువ్వు ఎలా జీవించావు అలాంటి ఒక జీవితం నాకు కావాలి, సహాయం దయచేయు దేవా. అలాగే నీవు రాత్రి పగటి వల్ల నీకు మంచి మనసాక్షి లభించవలన, నీవు ఇతరుల పట్ల మంచి మనసాక్షి కలిగిపోవచ్చున్న వలన, నీవు దేవుని పట్ల మంచి మనసాక్షి కలిగిపోవలన నీ జీవితంలో కొన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, నీ జీవితంలో కొన్ని విడుదలలు జరుగుతున్నాయి, నీ శాప కట్లు ఈరోజు ఇరిగిపోయి తీరుతున్నాయి, నీ జీవితంలో గొప్ప విడుదల నీ కుటుంబంపై వ్యాపరించి తీరుతున్నాయి, నీ మీద కొన్ని దీవెనలు కుమ్మరింపబడి తీరుతున్నాయి. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి చెప్తాను, దేవా ఈ నటన అన్న భావాన్ని విడిచిపెట్టి దేవా అందరినీ మోసం చేసేటట్టుగా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని కూల్చివేయడానుకున్న పద్ధతులను విడిచిపెట్టి యథార్థతతో దేవ భయభక్తితో వాక్యాధారంగా జీవించి దేవ మంచి సాక్షిభరితమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయము దేవా. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి ఈ వాక్య ధ్యానములో నుంచి నేర్చుకోవడానికి, మన సాక్షి గురించి దేవా మమ్మల్ని మేము ప్రశ్నించుకు తీరడానికి దేవ నాథాన్ ప్రవక్త వచ్చి చెప్పినట్ల దేవ ఈ పగటి వేళ నీ సందేశం మేము విన్నాం, ప్రకటించాము దేవ. దేవ ఈ పగటి వేళ సందేశం మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా దేవ. మంచి మనసాక్షి కలిగిన పౌరుడిగా నేను మారుతాను, మంచి మనసాక్షి కలిగిన సేవకుడిగా నేను మారుతాను, మంచి మనసాక్షితో ఉన్న జీవితం జీవించి తీరుతాను, మంచి మనసాక్షి నా పట్ల ఉంచి తీరుతాను, మంచి మనసాక్షిలో ఇతర పట్ల ఉంచి తీరుతాను, మంచి మనసాక్షి దేవ దేవ దేవుని పట్ల నేను ఉంచి తీరుతాను దేవ. నన్ను మందించుము దేవ, క్షమించుము దేవ, శుద్ధిపరచుము దేవ, కడుగుము దేవ. దేవా నీ యేసయ్య రక్తం సకల పాపములను కడుగును. ఈ రాత్రి ఈ పగటి వేళ దేవా మాలో మేము కడుగుబాటు పొందుకు తీరడానికి నీ కృపా సింహాసనం ఎదుటకొచ్చి ఆ శిలువ నీడ కింద పడి దేవా నా సాష్టాంగము పడి దేవా క్షమాభిక్ష కోరుతున్న మమ్మల్ని క్షమించు దేవా, మందించు దేవా, విడుదల కావాలి దేవా, పరసాక్షి కావాలి దేవా. దేవా అలాంటి యొక్క శుద్ధ హృదయం మాకు కావాలి దేవా. అందరి పట్ల దేవుని పట్ల దేవా నీ కృపా సింహాసనం ఎదుట నిలబడేటప్పుడు మా మనసాక్షి ఏ రీతి కలిగి లోటమి లేనట్టుగా, ఏ రీతి కలిగిన వేదన లేనట్టుగా, ఏ రీతి కలిగిన ప్రయోజన శూన్యత లేకుండా దేవా మంచి మనసాక్షితో ఫేలిక్స్ సమక్షంలో నిలబడే పౌరులు నిలబడినట్ల ఈ పగటి వేళ మేము కూడా నిలబడి సిద్ధపడుతున్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఈ పగటి వేళ ఉపవాసముతో ప్రార్థనతో దేవా వాక్యాన్ని ఆలకించుకుంటూ మన సాక్షి కొరకు దేవా హృదయంతకరణను ఎరగొట్టుకుంటూ దేవ ఆశపడిన బిడ్డలను దీవించండి, సహాయం దయచేయండి దేవా. వారి జీవితం గొప్ప విడుదలగా మారితేరు. అదే రీతిగా ఇది నాకు అక్కర్లేదు, నా నెల జీవితం నా ఇష్టం నా కష్టం అని భావించిన వాళ్ళు దేవా వాళ్ళని క్షమించండి దేవా, విడిపించండి దేవా. వారి కొరకు మేము మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాం. వారి పాపములు వారి మీద రాకుండా దేవా దయచేయండి దేవా. కరుణతో వారిని నిలబెట్టండి దేవా. కృపను వారిని ఆస్వాదించడానికి అవకాశం దయచేయండి దేవా. మారు మనసు వారికి దయచేయండి దేవా. విడుదల వారికి దయచేయండి దేవా. వారి కొరకు మేము దేవ కావాలి వారిగా మధ్యవర్తిగా నిలబడడానికి ప్రార్థన చేయడానికి మాకు కూడా కృపావాస్యాలను దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు మా అందరిని కూడా దీవించి వాక్యోపదేశంతో మాట్లాడేందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.